సౌత్ ఇండియా షాపింగ్ మాల్ లో బ్లాక్ బస్టర్ ఆషాఢం #1 కిలో సేల్. బీటెక్ చదివినోడు ఇలాంటి వాటికి వస్తుంటే ఎందుకురా చదువుకున్నావు కదా అంటూ ఉంటారు. ఇలాంటి టైంలో ఉన్న గవర్నమెంట్ జాబ్ వదులుకుని ఇక్కడికి రావడం అనేది అది చాలా సాహసం కదా. అది చిన్నప్పటి నుంచి నాకు ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి లైక్ మా అమ్మ నాన్న చాలా ఫోర్స్ చేసిరు నాకు, చెయ్యి నీకు మంచి జాబ్ ఉంది, గవర్నమెంట్ ఎంప్లాయీ, నీకు మంచి జీతం వస్తుంది అంటే. ఎక్కువగా చూసిన సినిమా ఏదన్నా ఉందా అంటే బాగా ఇన్వాల్వ్ అయిపోయి ఇప్పుడు అన్నట్టు అలా నోరు వదిలేసి చూస్తూ ఉంటా? కమల్ హాసన్ గారి సినిమాలు ఎక్కువ చూస్తున్నాను. నెక్స్ట్ లెవెల్. సో అలాంటి రోల్ ఏమన్నా వెయిట్ చేస్తున్నారా? మంచి రోల్ వస్తుంది, ఇట్లా డిఫరెంట్ రోల్స్ వస్తుంది అంటే ప్రతి ఏ యాక్టర్కైనా చేయాలని ఉంటుంది. కిరాక్ పార్టీకి నాకు తెలిసి అంత పోస్టర్స్లో మిమ్మల్ని మీరు చూసుకునే అంత సిచ్యువేషన్ ఉందో లేదో నాకు తెలియదు. ఎక్కువ మంది పడేవారు, బట్ జార్జ్ రెడ్డికి చూసే ఉంటారు. ఏంటి ఫస్ట్ టైం ఆ ఫీలింగ్ ఎలా ఉంటుంది అసలు? పోస్టర్ వచ్చింది నాకు, ఏమన్నా టక్మని అన్న ఎక్కడున్నావు అని ఫోన్ చేసిన, అరే ఆఫీస్లో నచ్చారా అని చెప్పాను. వెళ్ళిపోయినా హక్ చేసుకున్నా, నాకు ఏడుపు వస్తుంది. స్టార్టింగ్లో మీరు సెల్ఫ్ ప్రొడ్యూస్ చేసుకుని కొన్ని డెమో వీడియోస్ చేసుకోవడం ఇలాంటివి ఏ చేసుకుని ఆఫీస్కి పోతుండే, ఇస్తుండే ఫోటో ఇస్తే ఓకే అమ్మా బాగున్నావు అమ్మా రేపు రా సెట్కి, మంచి క్యాట్ ఉంటుంది నీకు అని చెప్పి సెట్కి పోతే వెనకాల. బట్ మీరు ఇప్పుడు రియల్ స్టోరీస్ ఎక్కువ చూస్తున్నారని విన్నాం. అంటే మీరు బయట తిరుగుతూ ఉంటారు కదా, వెళ్ళిపోతున్నారు గోవా ఏంటది ఆరంబుల్ అక్కడికి వెళ్ళిపోతూ ఉంటారంట కదా మీరు ఎక్కువగా? ఎక్కువ పోతానంటే మరి మీరు రేపు పొద్దున తమిళనే దాని గురించి దెబ్బేసిన వాళ్ళు ఎవరు లేరు మధ్యలో? మేడంకి ఆడిషన్స్ ఇస్తున్నా, సూపర్ ఏం చేసినావు అసలు కూడా, అరే లీడ్ రోల్, సెకండ్ లీడ్ రోల్, అది నువ్వైతే బాగా సెట్ అవుతావు నాకు అనిపించింది. 1 lakh రూపీస్ పెడితే మంచి క్యారెక్టర్ ఉంటుంది. జోష్లో ఉన్నాం మనం, సెకండ్ హీరో, మన యాక్టింగ్ బాగున్నా జోష్ అని టాక్ మంది లైన్ అంటే దొంగ ఉండగా నీకు ఏం చెప్పినా నేను అప్పుడు. ఇప్పుడు రోషన్ గారి విషయానికి వస్తే ఈ ఫిల్మ్ సర్కిల్స్ లో అందరూ మంచి హైప్ ఇచ్చారు దానికి. అవును, ఆ ఎక్స్పెక్టేషన్స్ ని దాటుద్దా? నాకు తెలిసి రోషన్ గారు ఈ సినిమా తర్వాత ఒక మంచి కమర్షియల్ హీరో కూడా ఇస్తారు. రేపు పొద్దున ఆయనకు ఒక 2 సినిమాలు వాడని టాలీవుడ్ హృతిక్ రోషన్. లేడీస్ అండ్ జెంటిల్మెన్, వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. నేను ప్రియదర్శన్. సో మనం రెగ్యులర్గా ఎన్నో ప్రొఫెషనల్ ఇంటర్వ్యూలు, ఫార్మల్ ఇంటర్వ్యూలు చేస్తూ ఉంటాం. బట్ ఈ రోజు మాత్రం కొంచెం న్యాచురల్గా చేద్దాం అనమాట. ఎందుకంటే మనతో పాటు ఒక న్యాచురల్ యాక్టర్ ఉన్నారు కాబట్టి. ఆయన పేరే బన్నీ అభిరాన్. పరేషాన్లో మనం చూసాం కదా, ఆయన చాలా పరేషాన్ చేశారు. మనతో పాటు ఉన్నారు. ఇప్పుడు ఏం చేయబోతున్నారో మరి అడుగుదాం. హాయ్ దర్శన్. హాయ్ హాయ్, థ్యాంక్స్ ఫర్ ఇన్వైటింగ్ మీ. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ ఫర్ కమింగ్. న్యాచురల్ యాక్టింగ్ అన్న విషయం చాలా పెద్ద మాట. అది ఆల్రెడీ నాన్నగారు ఉన్నారు న్యాచురల్ యాక్టర్, బట్ థ్యాంక్ యూ సో మచ్. ఎంతో మంది ఉంటారు, అందులో మీరు ఒకరు. థ్యాంక్ యూ సో మచ్. సో బేసికల్లీ పరేషాన్లో చాలా పరేషాన్ చేశారు. సో మీ గురించి కొంచెం బ్యాక్ స్టోరీ విన్న తర్వాత నేను చాలా సర్ప్రైజ్ అయ్యాను అనమాట. అవునా? అంటే ఇప్పుడు నువ్వేమన్నా అడిగితే నేను సర్ప్రైజ్ కాకుండా సర్ప్రైజ్ కాదు, అంటే బేసికల్లీ మామూలుగానే బీటెక్ చదివినోడు ఇలాంటి వాటికి వస్తుంటే ఎందుకురా చదువుకున్నావు కదా అంటూ ఉంటారు. ఇలాంటి టైంలో గవర్నమెంట్ జాబ్ ఉన్న గవర్నమెంట్ జాబ్ వదులుకుని ఇక్కడికి రావడం అనేది అది చాలా సాహసం కదా. అది కంప్లీట్లీ అవుట్ ఆఫ్ ప్యాషన్. అది మనకు ఇంట్రెస్ట్ ఉంది, అది చిన్నప్పటి నుంచి నాకు ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి లైక్ మా అమ్మ నాన్న చాలా ఫోర్స్ చేసిరు నాకు, చెయ్యి నీకు మంచి జాబ్ ఉంది, గవర్నమెంట్ ఎంప్లాయీ, నీకు మంచి జీతం వస్తుంది అని అంటే ఎంత వచ్చినా ఇక్కడ ఒకటి కొట్టుకుంటుంటుంది, కొట్టుకుంటుంది కదా, సాటిస్ఫై ఉండదు. ఇప్పుడు మనం తిన్నా కొంచెమైనా అది మనం సాటిస్ఫై తిన్నాం అనుకో, అది బాగుంటుంది కదా. సో ఆ సాటిస్ఫాక్షన్ కోసం అని చెప్పి గవర్నమెంట్ జాబ్ వదిలేసి లైక్ ఇండస్ట్రీకి వచ్చిన. సో ఇప్పుడు ఇక్కడ కొట్టుకుంటుంది అని అన్నారు కదా, దానికి ముందు ఇక్కడ కొట్టుకోవాలి ఒకసారి, నేను యాక్టర్ అవ్వాలి అని. ఏ ఏజ్ లో ఇక్కడ నేను ఎక్కడ కొట్టుకుందంటే నాకు ఊహ తెలిసినప్పుడు, లైక్ నాకు ఊహ తెలిసినప్పుడు, లైక్ మనకు తెలుసు కదా, చూసి ఇట్లా చిన్న ఉన్నప్పుడు మా మమ్మీ కూడా చెప్తుండే, నేను ఎప్పుడైనా టీవీ ముందు కూర్చుంటే ఇట్లా పెట్టి ఇట్లనే మా మమ్మీ పక్కన అరే అన్నా కూడా ఇట్లా కూడా చూడకుండా ఇట్లా చూస్తుండే అంట. సో నాకేమనిపించేది అంటే టీవీ చూస్తున్నప్పుడు అరే నేను అక్కడ డ్యాన్స్ వేయాలి, నేను డైలాగ్ చెప్పాలి. ఇంకా ఆబ్వియస్లీ ఆ ఏజ్ గ్రూప్ అంటే చిరంజీవి గారే, మెగాస్టార్ చిరంజీవి గారు. సో ఆయన లెక్క డ్యాన్స్ వేయాలి, ఆయన లెక్క డైలాగ్ చెప్పాలి అని చెప్పి ఫుల్ కాయిష్ ఉండే. తర్వాత నేను స్కూల్లో కూడా నేను కల్చరల్ యాక్టివిటీస్ ఎక్కువ పార్టిసిపేట్ చేస్తుండే, డ్యాన్స్ చేస్తుండే స్కూల్లో డైలాగ్ చెప్తుండే. సో అట్లా కాకపోతే నేను ఎప్పుడో బీటెక్ చేయకుండా బీటెక్ చేయకుండా వచ్చి చేద్దాం అనుకున్నా. హైదరాబాద్కి వచ్చి డిగ్రీ చేసుకుంటా, పర్సూ చేసుకుంటా, తర్వాత
ఇండస్ట్రీ ట్రై చేద్దాం అనుకున్నా కానీ మా మమ్మీ రానియలేదు. మా మమ్మీ ఏంటంటే వీడు పోయిండు అనుకో, మా మమ్మీకి చాలా నమ్మకం నా మీద, నేను చాలా లంగా అన్నది తెలుసు. సో పోతే మళ్ళీ స్టడీ డిస్టర్బ్ అయ్యి అట్లీస్ట్ ఒక డిగ్రీ ఉంటే ఇలా సెట్ గా, ఆ ఆలోచన కూడా మంచిదే. అదే రేపు పొద్దున మన ఆలోచన మారినా చేతిలో డిగ్రీ ఉంటుంది కాబట్టి ఏదో జాబ్ చేసుకోవచ్చు, సర్వైవ్ కావడానికి ఉంటుంది అని చెప్పి. సో ఎక్కువగా చూసిన సినిమా ఏదన్నా ఉందా అంటే బాగా ఇన్వాల్వ్ అయిపోయి ఇప్పుడు అన్నట్టు అలా నోరు వదిలేసి చూస్తూ ఉంటా? చాలా సినిమాలు చూసిన, కమల్ హాసన్ గారి సినిమాలు ఎక్కువ చూసిన. అందులో స్వాతిముత్యం అసలు నెక్స్ట్ లెవెల్, అది నెక్స్ట్ లెవెల్ సినిమా అసలు. ఆయన యాక్టింగ్ అయినా ఏదైనా అంటే మన దగ్గర ఉన్నారు, బట్ నాకంటే ఆయన ఇష్టం ఎక్కువ. సో అలా ఇప్పుడు అలాంటి అమాయకుడి రోల్ ఏదన్నా వస్తే బాగా బాగా డీప్ అంటే మీరు పరేషాన్లో కూడా అప్పుడప్పుడు మీ అమాయకత్వం చూపించారు. బట్ థింక్ ఏంటంటే అలాంటి బాగా డీప్ ఇన్వాల్వ్మెంట్ ఉన్న అమాయకమైన క్యారెక్టర్ ఇప్పటిదాకా ఏదైనా వచ్చిందా మీ దాకా? ప్రస్తుతానికి అయితే రాలేదు, నేను కూడా వెయిట్ చేస్తున్నా. ఇప్పటి వరకు చేసిందంటే లైక్ పరేషాన్ ఒక కైండ్, యాక్చువల్లీ రామన్న యూత్ కూడా సమ్ కైండ్ ఆఫ్ ఇన్నోసెన్స్. అవును, సో అది అంత ఎక్స్ట్రీమ్ కాదు, న్యాచురల్ ఇన్నోసెన్స్. అంటే నార్మల్ గా గ్రామాల్లో పెరిగే వ్యక్తుల్లో వాడు ఎంత ఇన్నోసెంట్ అని అంటే, నా చుట్టుపక్కల ఉన్న ఫ్రెండ్స్ నాకన్నా చిన్న కూరగాయలు నాతో, నేను వాళ్ళతో అరేని కొట్టించుకుంటా, అంత ఇన్నోసెంట్ ఆ క్యారెక్టర్. సో అట్లా. ఓకే, సో అలాంటి రోల్ ఏమన్నా వెయిట్ చేస్తున్నారా? ఇప్పుడు స్వాతిముత్యం లాంటి రోల్ బాగా డీప్ ఖచ్చితంగా ఏ యాక్టర్కి ఉండదు చెప్పు. మంచి రోల్ వస్తుంది, ఇట్లా డిఫరెంట్ రోల్స్ వస్తున్నాయి అంటే ప్రతి ఏ యాక్టర్కైనా చేయాలని ఉంటుంది. వెయిటింగ్. ఓకే, సో ఇంకా మీకు నచ్చిన నటులు నాకు తెలుసు ఎవరెవరో. మొన్న మీకు నచ్చిన నటులు కోట శ్రీనివాసరావు గారు చనిపోయారు కదా మొన్న రీసెంట్ గా. ఆయన చాలా అంటే ఆయన చేయని రోల్ లేదు అసలు. ఇట్లా క్యారెక్టర్ అయితే ఇట్లా ఇన్వాల్వ్మెంట్ అయిపోతాడు. మళ్ళా నీకు ఏ స్లాంగ్ కానీ లైక్ ఆంధ్ర కానీ, తర్వాత శ్రీకాకుళం కానీ, తెలంగాణ కానీ ఏదైనా ఆ డైలాగ్ ఉట్టిని ఇట్లా పట్టేసుకుంటాడు. అది చాలా టఫ్. ఇప్పుడు నా పరంగా అయితే టఫ్, ఎందుకంటే నేను ఆ డైలాగ్ పట్టుకోవాలంటే కొన్ని రోజులు దాని మీద స్టడీ చేయాలి. ఆ డైలాగ్ అది ఎట్లా మాట్లాడుతుండ్రు, ఏంది డిక్షన్ పట్టుకొని. సో అన్ని వేరియేషన్స్, అన్ని యాక్టర్ ఒకటేసారి పోయిండైనా సరే కొంచెం బాధ అనిపించింది. సో బేసికల్లీ నాకు ఏం తెలుసు చెప్పనా, మీకు ఎవరెవరు ఇష్టమో చెప్పనా? అంటే నా గురించి ఇంత ఎంక్వైరీ. బేసికలీ మీకు ఇష్టమైన వాళ్ళు అంటే చిన్నప్పుడు చిరంజీవి గారు, ఓకే అది అందరికీ కామన్ గా సినిమాలోకి రాకముందు పక్కన పెట్టేసాం. కమల్ హాసన్ గారిని కూడా ఇప్పుడు పక్కన పెట్టేసాం. మిగిలిన వాళ్ళు మన దానిలో తెలుగులో అయితే రావు రమేష్ గారు అంటే బాగా ఇష్టం మీకు. అబ్బా కదా, కరెక్టే కదా. హిందీలో అయితే మీకు రాజ్ కుమార్ రావు గారు, చనిపోయిన ఇర్ఫాన్ ఖాన్ గారు, ఇంకెవరు ఇష్టం? నవాజుద్దీన్ సిద్దికీ గారు, అంతేనా? అంటే మీరు చూస్ చేసుకున్న వాళ్ళందరూ కూడా బజ్ కాదు, వాళ్ళు అంటే స్టార్డమ్ కాదు. అవును, వాళ్ళు ఒక ఆర్టిస్టులుగా మంచి గుర్తింపు, వాళ్ళు మంచి కంటెంట్ ఓరియంటెడ్ మూవీస్ కి వాళ్ళు మంచి లీడ్ రోల్ ప్లే చేస్తారు. వాళ్ళు నాకు చాలా అంటే చాలా ఇష్టం వాళ్ళు. అంటే బేసిక్గా నాకు వీళ్ళందరూ కూడా నాకు తెలియదు. ఇప్పుడు రీసెంట్గా అనగనగానే ఒక సినిమా వచ్చింది కదా, సినిమా బ్లాక్ బస్టర్ అయింది కదా. ఆ సినిమా డిఓపి పవన్ కుమార్ పప్పులా అని ఉన్నాడు. సో బేసిక్గా మేము ఒక 8 years రూమ్మేట్స్ అనమాట ఇద్దరు. సో బేసిక్గా నేను ఇండస్ట్రీకి వచ్చి నేను ర్యాండమ్గా అనుకున్నా, అయిపోయింది వచ్చేసి ఇంకా యాక్టర్ అయిపోవచ్చురా, ఇంకా అయిపోయింది తెల్లారి మనం ఇంకా స్టార్ అని అనుకున్నాం. ఇక్కడికి వచ్చినాక కెమెరా పెట్టినాక ఒక క్యారెక్టర్ ప్లే చేయాలంటే దానికి ఒక బాడీ లాంగ్వేజ్ ఉండాలి, దానికి ఒక డిక్షన్ ఉండాలి. అంటే బేసిక్ ఇప్పుడు ఎట్లా అంటే, ఇప్పుడు ఒక పల్లెటూరు ఉన్నాం అనుకో ఇట్లా కూర్చుంటాడు, ఒక మిడిల్ క్లాస్ ఉన్నాం ఇట్లా కూర్చుంటాడు, ఒక రిచ్ అనుకో మన బాడీ లాంగ్వేజ్. సో ఇన్ని వేరియేషన్స్ ఉంటాయి కదా. సో ఇంత ఉంటుందా అని చెప్పి నాకు ఆ పవన్ అంటాడు. అంటే నార్మల్ ఒక షార్ట్ ఫిల్మ్ తీసిండే, మనకు ఏదొక్కనో చిన్న ఎక్స్ప్రెషన్ నచ్చింది నా ఎక్స్ప్రెషన్. సరే మంచిగా చేస్తున్నావు కానీ బట్ నీకు తెలియాలని చెప్పి రోజు మనం ల్యాప్టాప్లో మన దగ్గర ఒక బుక్ నన్ను అడిగితే పవన్ అంటాడు, ఒక బుక్ అతను ల్యాప్టాప్ ఓపెన్ చేసి ఒక సినిమా చూపించి, ఈ సినిమా చూడు, ఈ సినిమాలో ఈ యాక్టర్ అసలు ఏం చేసాడు, నాకు సాయంత్రం మళ్ళీ నువ్వు చెప్పాలి. సో ఇట్లా నాకు ఇంకా తెలవడము అవన్నీ అవడం, ఇట్లా న్యాచురల్ యాక్టింగ్ ఇట్లా చేయడము. సో అట్లా నాకు అలవాటై మనం ద్వారానే, మనం లేకపోతే ఇప్పుడు ఈ రోజు నాకు మీకు ఇంటర్వ్యూ కూడా చెప్పబోతుండే. సో బేసికల్లీ అంటే ఇప్పుడు థియేటర్ ఆర్టిస్ట్స్కి ఇంత డీప్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది క్రాఫ్ట్ పరంగా. చాలా మంది ఇప్పుడు సినిమా యాక్టర్ అవ్వాలనుకునే వాళ్ళకి ఏంటంటే
ప్యాషన్ ఏంటంటే కనిపించాలి, మనల్ని చాలా మంది అభిమానించాలి, ఇది ఉంటది ఒక లవ్. కొంతమందికి మాత్రం మనం గొప్ప నటన అంటే పర్సనల్ సాటిస్ఫాక్షన్ చూసుకుంటాం. మీరు అలాంటి నటులు, పర్సనల్ సాటిస్ఫాక్షన్. పైగా మీరు థియేటర్ నుంచి వచ్చిన వ్యక్తి కాదు, థియేటర్ చేయలేదు. ఏంటి ఐ మీన్ ఇంత ఇన్వాల్వ్మెంట్ ఏంటనేది ఎక్కడ మొదలైంది? చెప్పిన కదా, యాక్టింగ్ అంటే పిచ్చి చేయాలి, కానీ నాకు ఏం తెలియదు. ఒక పర్సన్ వచ్చి అది కాదు ఇది చేయన్నప్పుడు, అప్పుడు నేను కొన్ని షూట్లకు పోయినప్పుడు లైవ్గా నేను ఇప్పుడు పెద్ద యాక్టర్స్ ఉన్నారు వాళ్ళు అరే వావ్ ఇట్లా వేయాలనా, ఓకే ఇట్లా పట్టుకోవాలనా, ఓకే. నేను కమల్ హాసన్ గారు కూడా నాకు ఎందుకు అంత ఇష్టము అని అంటే లైక్ ఆయన చిన్న చిన్న మైన్యూరస్, ఇప్పుడు స్వాతి ముత్యం సినిమాలు ఉన్నది స్టార్టింగ్ సీన్లో ఆయన ఇట్లా నిచ్చెన ఎక్కుతా అంటారు, జస్ట్ పిర్రగొక్కుంటా ఇట్లా. అది ఏంటంటే చాలా చిన్న మైన్యూట్ డీటెయిల్, బట్ నీకు అది చూసి ఆడియన్స్ కూడా కనెక్ట్ అవుతాడు. సో అట్లా ఆ మైన్యూట్ డీటెయిల్స్ ఇచ్చినాం అనుకో, చూసాను అరే మనం కూడా ఇట్లా చేసి ఇట్లా అవుతుండే, అది అది మంచిగా అనిపిస్తుంది. యాక్చువల్లీ డైరెక్టర్ చెప్పే థింగ్స్ కాదు అవి, నువ్వు గోక్కుని ఎక్కువ ఇలాంటివన్నీ. అంటే కొంత డైరెక్టర్స్ ఇచ్చే ఇన్పుట్ ఇస్తారు, మనం చేసేది కూడా చేయాలి. కాకపోతే ఏంటంటే అవుట్ ఆఫ్ ది బాక్స్ దాటకుండా ఏదైనా చేసినా బాగుంటే డైరెక్టర్ కూడా యాక్సెప్ట్ చేస్తారు కదా. సో మీ ఇన్వాల్వ్మెంట్ ఎంతవరకు ఉంటుంది అంటే మీ ఇన్పుట్స్ ఎంతవరకు ఉంటాయి? అంటే ఇప్పుడు ప్రస్తుతానికైతే ఇప్పటివరకు అయితే నేను చేసిన సినిమాలు ఏ డైరెక్టర్ నన్ను లైక్ నన్ను ఇట్లా పట్టేయకుండా ఓకే ఇది సీన్ పని చేయాలంటే నేను కొంచెం దాన్ని ఎక్స్ట్రా ఇట్లా చేస్తే బాగుంటుంది అని నేను అడిగి చెప్తుండే, అరే ఇది బాగుందిగా చేయాలి. అంటే అదృష్టం ఏంటంటే మీకు వచ్చిన కథలు కూడా నొక్కేసే కాదు, అంటే ఒక పర్టికులర్ క్యారెక్టర్ నువ్వు ఇలాగే చేయాలి, ఎంతవరకు నీ పరిధి లేదా కమర్షియల్ ఫార్మేట్ లో ఇలా చేయాలనేది కాదు. వచ్చినాయి కొన్ని ఐ మీన్ ఎవరి కాళ్ళు కొంచెం విజృంభించేసినా ఉంచేద్దాం ఇది బాగుంది ఉంచేద్దాం అనే సినిమాలే అంతే కదా. అసలు యాక్చువల్కి ఉండాలి అది, ఆ ఇంప్రూవైజేషన్ ఉన్నదనుకో మంచి యాక్టర్ అవుతాడు. సో ఫస్ట్ కిరాక్ పార్టీ, అవును కిరాక్ పార్టీకి నాకు తెలిసి అంత పోస్టర్స్ లో మిమ్మల్ని మీరు చూసుకునే అంత సిచ్యువేషన్ ఉందో లేదో నాకు తెలియదు. ఎక్కువ మంది పడేవారు బట్ నమ్మకం లేదు అదైతే, ఎందుకంటే పోస్టర్స్ లో పడే ఛాన్స్ లేదు. జార్జ్ రెడ్డికి చూసే ఉంటారు పక్కా కదా, బైక్ మీద. ఏంటి ఫస్ట్ టైం ఆ ఫీలింగ్ ఎలా ఉంటుంది అసలు? ఫస్ట్ టైం ఫీలింగ్ అంటే అది నేను ఎక్స్ప్రెస్ చేయలే. ఇంకా ఆ రోజు అంటే నాకు కూడా ఏం చెప్పలేదు డైరెక్టర్ జీవన్ అన్న. పోస్టర్ వచ్చింది నాకు ఏమన్నా టక్మని అన్న ఎక్కడున్నావు అని ఫోన్ చేసిన, అరే ఆఫీస్లో నచ్చారా అని చెప్పాను అన్నాడు. వెళ్ళిపోయినా హగ్ చేసుకున్నా, నాకు ఏడుపు వస్తుంది. అంటే పోస్టర్ కదా సినిమాలో ఏదైనా కూడా, ఇప్పుడు పోస్టర్స్ కల్చర్ లేదు కానీ అప్పుడు ఉంది పోస్టర్ కల్చర్. పోస్టర్ మీద అంటే అసలు నాటే జోక్, అది ఒక పెద్ద అచీవ్మెంట్ కదా అసలు. వావ్ అంటే అరే ఎందుకు అంత ఎమోషన్ అయితే లేదన్న అసలు. లైక్ అప్పటికి వచ్చి నేను జార్జ్ రెడ్డి వచ్చే టైంకి ఆల్మోస్ట్ 7 years 6 years అవుతుంది. అది ఇంకా ఎక్స్ప్రెస్ చేయలేని ఫీలింగ్ అది. కరెక్ట్గా మీ అదృష్టం ఏంటంటే పోస్టర్ కల్చర్ అంతం కాదు కానీ అది తగ్గిపోయే లోపు మీరు పోస్టర్స్ మీద కనిపించేశారు. ఇప్పుడు పోస్టర్స్ ఎక్కువ ఊర్లలో చూస్తున్నాం కానీ మనకి ఇక్కడ ఎక్కడ కనిపించట్లేదు. బట్ అద్భుతం అది మాత్రం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ జార్జ్ రెడ్డి విషయానికి వస్తే, అంటే మీ పాత్ర ఏంటి, ఏం చెప్పారు అప్పుడు ఆ టైంలో? బికాజ్ మీ పాత్ర గురించి ఏమి చరిత్రలో పర్ఫెక్ట్ గా ఉండదు కదా, ఈ క్యారెక్టర్ ఇలా ఉంటుంది ఆ క్యారెక్టర్ అలా ఉంటుంది, కొన్ని కల్పితాలు ఉండొచ్చు, మేబీ నిజం కూడా అయి ఉండొచ్చు. ఏం చెప్పారు మీ పాత్ర, ఎంత పరిధి ఎలా చెప్పారు? పరిధి అంటే నేను చేసిన క్యారెక్టర్ స్టిల్ అతను అంటే లైక్ అతను స్టిల్ ఇంకా లైవ్ లో ఉన్నాడు. అతని క్యారెక్టర్ నేను ప్లే చేశాను అనమాట. చెప్పాను అనమాట నాకు జీవన కూడా అరే నువ్వు చేసే క్యారెక్టర్ అతను ఉన్నాడు ఇంకా. సో ఇది అతను ఏంటంటే కొంచెం రిచ్ కిడ్ లో, అందుకనే నాది కొంచెం నా అటైర్ ఎట్లుంటది కొంచెం ఇన్షర్ట్ చేసి గోల్డ్ చైన్లు గోల్డ్ ఉంగరాలు చెప్పిండు, ముందే చెప్పిండు ఉంది మంచిగా ఉంటుంది రోల్ అని చెప్పాను. ఓకే అట్లా అయిపోయింది. అద్భుతం. పరేషాన్కి వచ్చేసరికి మీరు ఇంకో సెంట్రల్ థీమ్ అయిపోయారు, ఐ మీన్ సెంట్రల్ కోర్ మెంబర్ అయిపోయారు అందులో. వచ్చేసరికి మొత్తం పరేషాన్ అవడం వల్ల మొత్తం పెద్ద అవుతుంది, అందుకే పరేషాన్. ఓకే, ఆ రోల్ వచ్చినప్పుడు అంటే ఎంత మీకు చెప్పినప్పుడే అర్థమైపోతుంది, కొన్నిసార్లు అర్థం అవ్వకపోవచ్చు, తర్వాత ఎగ్జైట్ అవ్వచ్చు రోల్ ఉందా నాకు తను రూపక్ కూడా నాకు చెప్పలే అనుకోకుండా. నా కామన్ ఫ్రెండ్ మ్యూచువల్ ఫ్రెండ్ కామరాన్ మ్యూజిక్ డైరెక్టర్ ఉన్నాడు, తనకు ఫ్రెండ్ అనమాట రూపక్. ఒకరోజు ర్యాండమ్గా వచ్చి ఇట్లా నరేషన్ ఇస్తా అని చెప్పానంటే, అరే నాకు కూడా ఇమ్మని చెప్పు కదా నరేషన్, నీకు కూడా వింటా కదా అని చెప్పానంటే సరే అని చెప్పి విన్నాం. ఇట్లా వింటా అంటేనే ఫుల్ నవ్వుకుంటున్నాయి. అరే నీ అమ్మాయి ఇదేదో గట్టిగా కొట్టేట్టు నాకు అర్థమయ్యి ఇంకా నేను ఆయన వెనక వాడడం స్టార్ట్ చేసిన, రూపక్ వెనక. నాకు ఒక క్యారెక్టర్ కదా ఓకే చేస్తా కదా అంటే, మంచిగా చేస్తుంటే అది నువ్వు చెప్పొద్దు నేను చెప్పాలి మంచిగా చేస్తాను లేదా అని చెప్పాను అన్నాడు. తర్వాత ఆల్మోస్ట్ ఒక 4-5 times వేరే క్యారెక్టర్లకు ఆడిషన్ చేసిండు.
చేసినాక ఆయనకు నచ్చింది తీసేసుకున్నాడు. సో బేసికల్లీ నేను కూడా విన్నాను, అంటే మీరు పవన్ కుమార్ని కామ్రాన్ని కలవకపోయి ఉంటే చాలా లాస్ అయిపోయేవారు మీ లైఫ్లో అని. చాలా లాస్ ఉంది. అదే చెప్పిన వాళ్ళు కలవకపోయింటే నేను ఇక్కడ కూర్చుంటుంది కాదని చెప్పిన. ఆయన సినిమాలు చేయకపోతుండే నేను. ఆయన రూమ్మేట్ ఈ నెల పరిచయం కామ్రాన్ అన్న. కామ్రాన్ ఇంకో ఫ్రెండ్ ద్వారా పరిచయం. నేను నా హోమ్ టౌన్ లో ఒక అతను ఉన్నాడు, మా ముందు లైన్ లో ఉంటాడు, వాళ్ళ ఫాదర్ కూడా సింగర్ అండ్ ఎంప్లాయీ. తను కూడా సినిమాలు పిచ్చి. అప్పుడు మనోడు తీసిన సినిమాలో నన్ను లీడ్ పెట్టి తీసిండు అనమాట. సో దానికి మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు అని అంటే కామ్రాన్. సో కలవడానికి హైదరాబాద్కి వచ్చాను. సో అట్లా కామ్రాన్ పరిచయం నాకు. అక్కడి నుంచి మళ్ళీ మా జర్నీ స్టార్ట్ అయింది. మీ జర్నీ ఏం పూలబాటు కాదు. ఇప్పుడు బాగానే కనిపిస్తున్నారు మాకు, కానీ స్టార్టింగ్ లో మీరు సెల్ఫ్ ప్రొడ్యూస్ చేసుకుని కొన్ని డెమో వీడియోస్ చేసుకోవడం ఇలాంటివి ఏ చేసుకుని కలవడం, రెగ్యులర్ గా ప్రొడ్యూసర్ని కలవడం. ఆ ప్రొడ్యూసర్ అప్రోచ్ అవుతుండే. అంటే నా వే ఆఫ్ అప్రోచ్ కూడా కొంచెం, అంటే అప్పుడు లైక్ ఫోటోలే కదా, ఆల్మోస్ట్ నేను కొన్ని వేల ఫోటోలు నేను ప్రింట్ తీసిన కావచ్చు. లైక్ ఒక 2 years నేను ట్రై చేసిన కూడా. ఫోటో తీస్తున్నా, ఏమేమి సినిమాలో ఫోటో వెనక తీసి రాస్తుండే ఇట్లా, ఈ సినిమా వేసిన, ఈ సినిమా వేసిన, సినిమా వేసిన. ఆఫీస్కి పోతుండే, ఇస్తుండే ఫోటో. ఇస్తే ఓకే అమ్మా, బాగున్నా అమ్మా, చేద్దాం, మంచిగా ఉంది, రేపురా సెట్కి, మంచి క్యారెక్టర్ ఉంటుంది నీకు అని చెప్పి సెట్కి పోతే వెనకాల అక్కడెక్కడో బ్యాక్గ్రౌండ్ నిలిచిపెడుతుండే. మంచి క్యారెక్టర్ ఇదా అనిపించేది. సో నాకేమనిపించింది అంటే వాళ్ళది కూడా తప్పలేదు అనిపించింది. ఎందుకనంటే ఫోటో చూసి ఎవరు జడ్జ్ చేయలేం కదా. సో నాకు అప్పుడు 2 years టైం వేస్ట్ అయినాక నాకు ఏమనిపించింది అంటే ఇట్లా కాదు, మన చేతిలో సెల్ ఫోన్ ఉంది, అప్పటికి ఇంకా ఇన్స్టాగ్రామ్ ఇంకేం రాలేదు. సో నేనే ఒక సిచ్యువేషన్ పిక్ చేసుకొని, లైక్ ఇప్పుడు ఫ్రెండ్తో మాట్లాడినట్టు, అమ్మతో మాట్లాడినట్టు, ఓ లవర్తో మాట్లాడినట్టు, తర్వాత కొంచెం ఎమోషనల్గా మాట్లాడినట్టు, పీక్ ఎమోషన్ మాట్లాడినట్టు, ఇట్లా నేనే సిచ్యువేషన్ పిక్ చేసుకొని నేను రాసుకొని నా సెల్ఫ్ మేడ్ వీడియోస్ ఒక్కొక్కటి ఒక 1.5 minutes దాటకుండా పెట్టుకొని, తర్వాత నేను ఆఫీస్కి పోయినప్పుడు ఫోటో ఇచ్చే వాళ్ళు ఒకసారి నా యాక్టింగ్ కూడా చూడండి అని అంటే కొంతమంది ఏడీలు లైక్ వాళ్ళు కొంచెం చూసి విని అరే బాగా వేస్తున్నావు అని చెప్పి నా నెంబర్ తీసుకొని సేవ్ చేసుకుని అట్లా ట్రై చేసే ప్రాసెస్ని 2017లో రంగదేవ అని చెప్పి ఒక షార్ట్ ఫిలిం వచ్చింది. దానికి మా అవార్డు కూడా వచ్చింది. 48 hours ఫిలిం ఫెస్టివల్ అని. అంటే 48 hoursలోనే నీకు వాళ్ళు టైం స్టార్ట్ అయినాక వాళ్ళు ఒక లైన్ ఇస్తారు, మళ్ళీ టైం ఎండలోపు మనం అక్కడ షూట్ చేయాలి, డబ్బింగ్ చేయాలి, మన మ్యూజిక్ కొట్టాలి, అన్ని కొట్టాలి, మళ్ళీ ఆ టైంలో సబ్మిట్ చేశారు. దానికి అవార్డు వచ్చింది. సో అక్కడ నుంచి కిరాక్ పట్టు, జార్జ్ రెడ్డి, పరేషాన్, రామన్న యూత్. యాక్చువల్లీ కిరాక్ పార్టీ పక్కన పెడితే మిగిలిన సినిమాలన్నీ చూసుకుంటే, అంటే ఇప్పుడు మీరు ఎలా ఉంటారో క్రాఫ్ట్ బాగా, అంటే ఈ బజ్ లేకపోయినా క్రాఫ్ట్, కొంతమంది బజ్ మీద టార్గెట్ చేస్తారు కదా, అది కాకుండా క్రాఫ్ట్ ఓరియంటెడ్ ఉంటారు కదా, అలాంటి పీపుల్తోనే మీరు కొలాబరేట్ అయ్యారు. అంటే హీరో మెయిన్ లీడ్స్ అందరు తిరువీరు, సత్యదేవ్ గారు కొంచెం కమర్షియల్ ఫార్మేట్లోకి వెళ్ళారు. ఇంకా ఇంకెవరు ఉన్నారు, మన శాండీ, తిరు, సత్యదేవ్ గారు, మీ ఫ్రెండ్ అభయ్, ఇంకా చాలా మంది తెలుగు, పవన్ రమేష్ అని ఒక, తర్వాత లక్ష్మణ్ మీసాల, ఆయన థియేటర్ ఆర్టిస్ట్. అసలు ఆయన పద్యం వాడు, ఆయన యాక్టింగ్ చేస్తే అసలు వెరీ ఫస్ట్ టైం నేను జార్జ్ రెడ్డిలో ఆయన ఇట్లా ఒక సీన్ ఉన్నది, ఇట్లా ఇచ్చిండు, నేను దూరం నుంచి చూస్తున్నా, నాకు ఫాట్మని వెళ్ళి బల్బ్ అసలు ఏంది ఇట్లా చెప్తున్నా, అసలు పట్టుకోగలుగుతామా? ఆబ్వియస్లీ ఒక యాక్టర్కి ఇట్లా చేస్తున్నానంటే ఇట్లా తగిలినప్పుడు పోటాపోటీ ఉంటే అది ఇంకా అసలు నెక్స్ట్ లెవెల్ ఉంటుంది కదా. సో ఇట్లా ఇంకా తెలియవలసిన చాలా మంది ఉన్నారు. సో నాకు అంటే మేబీ అది అనుకోకుండానో తెలియదు, కానీ అదే పీపుల్ అట్నే టచ్ అయ్యారు నాకు. బేసికలీ అట్లా టచ్ అవడం నా అదృష్టం కూడా అనుకుంటున్నాను. అవును, కాకపోతే ఇప్పుడు ఉన్నోళ్ళందరూ కూడా అండర్ రేటెడ్ యాక్టర్స్ గానే మిగిలిపోయారు. అంటే వాళ్ళు ఏంటంటే వాళ్ళ స్థాయికి తగ్గ అంటే గుర్తింపు ఆడియన్స్ మైండ్స్లో మిమ్మల్ని చూసినంటే ఈయన బాగా చేస్తారు అంతే తప్ప అభిరాన్ అనేది రాదు. ఒరిజినల్ గా మాట్లాడుకుంటాం. ఈవెన్ తిరువీరు గారికి ఆయన ఎన్ని సినిమాలు చేశాడో ఆయనకి లేదు. సత్యదేవ్ గారు ఒక్కరు ఏంటంటే ఆయన కొంచెం కమర్షియల్ ఫార్మేట్ లో చేస్తున్నాడు కాబట్టి దట్టు కూడా ఆయనకు కూడా సత్యదేవ్ గారిని ఒక ఫ్యాన్ బేస్ ఈ టైప్ లేదు. సత్యదేవ్ గారు అని గుర్తుపడతారు, పరిగెట్టున వస్తారు అంతవరకు. సో ఎందుకు ఈ అండర్ రేటెడ్ బాగా చేస్తారు, మీ అందరి మీద ఉన్నది ఇంప్రెషన్ ఏంటంటే మంచి నటులు. బట్ పర్సనల్ గా ఈ పేరు ఒక స్టార్డమ్, ఒక చిన్నపాటి స్టార్డమ్ క్రియేట్ చేసుకున్న చిన్న వాళ్ళు కూడా ఉన్నారు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా ఉన్నారు. మీరు ఆ టైప్ కాదు. ఎందుకు మోస్ట్ అండర్ రేటెడ్ గా మిగిలిపోతున్నారు మీరు అందరూ? అంటే ఎందుకు మోస్ట్ అండర్ రేటెడ్ గా మిగిలిపోతున్నారు అంటే దానికి ఆ ప్రశ్న నా దగ్గర కూడా సమాధానం లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. కాకపోతే ఏంటంటే
మేము చేస్తున్నాం, అప్రోచ్ అవుతున్నాం అన్న అవుతుంది. అది మన కోట శ్రీనివాసరావు అన్నట్టు బూడిది గుమ్మడికి అంత టాలెంట్ ఉన్నా కదా ఆవగించి అంత లక్ కూడా ఉండాలి అని అంటారు కదా. మేబీ ఆ లక్ కోసం వీఆర్ వెయిటింగ్ ఫర్ దట్. వెనెవర్ అంటే ఇప్పుడు మీ మీద ఇప్పుడు క్రిటిక్స్ సరదాగా తీసి కొంచెం మంచి సపోర్టింగ్ క్యారెక్టర్స్ ఎవరు చేస్తున్నారు ఇలా తీసి ఒక 5 years స్పాన్ తీసుకుని ఫిల్టర్ చేశారనుకోండి, ఖచ్చితంగా మీలాంటి వాళ్ళు జల్లెడలో దొరుకుతారు. ఈజీ ఒక 10 మంది ఉట్టిన పక్కా దొరుకుతారు. మీలాంటి వాళ్ళనే మెన్షన్ చేస్తూ ఉంటారు, ఈజీగా దొరుకుతారు. ఈ బజ్ ఉన్న వాళ్ళని కాదు, అంటే ఓపెన్ గా మాట్లాడుకుంటారు. బట్ ఏంటంటే ఆడియన్స్ మైండ్ లో ఒక స్పెషల్ ఈ అటెన్షన్ మాత్రం వాళ్ళు కొడుతున్నారు. అటెన్షన్ అంటే ఇప్పుడు ఇప్పుడు ఆడియన్స్కి మేము రీచ్ కావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫిలిం మేకర్ మమ్మల్ని పట్టుకోవాలి, మమ్మల్ని తీసుకోవాలి. సో ఫిలిం మేకర్ దృష్టిలో మేము పడాలి. ఆబ్వియస్లీ ఫిలిం మేకర్ దృష్టిలో పడుతున్నాయి, వాళ్ళే మమ్మల్ని ఆడియన్స్ దాకా తీసుకుపోయేది. సో మేబీ మరి మాకు ఇంకా టైం రాలేదో, లేకపోతే మమ్మల్ని చూడలేకపోతున్నారో, లేకపోతే చూస్తున్నారో లేదో, మరి వాళ్ళ క్యాలిక్యులేషన్స్ ఎట్లున్నాయో మనకు తెలియదు. బట్ ఇప్పటి వరకు కొంతమంది అప్రోచ్ అయినారు, ఆ సినిమాలు కూడా కొన్ని ఉన్నాయి, వస్తున్నాయి. సో ఫీమేల్స్ రాగానే ఫీమేల్ సెలబ్రిటీస్ ఎవరైనా కనిపించిన ఇంటర్వ్యూలో ఫస్ట్ అడిగే క్వశ్చన్ ఏంటంటే, ఇంతకు ముందు ఇప్పుడు తెలియదు కానీ కాస్టింగ్ కౌచ్ గురించి అడుగుతారు. బట్ అబ్బాయిలకు వచ్చేసరికి టైప్ కాస్టింగ్ మీకు ఏంటంటే ఒక ముద్ర, పొరపాటున ఒక 4-5 సినిమాలు ఒకే ఫ్లేవర్ లో తీసారనుకోండి, తర్వాత ఇంకా అయ్యే క్యారెక్టర్ లో అప్రోచ్ అవుతూ ఉంటారు. నేను చాలా నేను కూడా చాలా జాగ్రత్తగా పడుతున్నాను. నేను ఎందుకంటే టైప్ క్యాస్ట్ అయిపోతుంది అని చెప్పి ఇప్పుడు నేను చేసిన క్యారెక్టర్ మళ్ళీ ఇంకో దాంట్లో చేయొద్దని. నా సినిమాలు కూడా మీరు చూడండి, ఒక్కొక్క దానికి ఈజీగా ఒక 1 year గ్యాప్ అని ఉంటుంది, 1.5 year గ్యాప్. నేను గిరాక్పాటి చేసిన వాళ్ళు ఇంతవరకు చేయలేదు, కాలేజ్ స్టూడెంట్. జార్జ్ రెడ్డి నా లుక్ వేరు, నా టైప్ వేరు, అది వేరు. తర్వాత పర్షన్ కంప్లీట్లీ డిఫరెంట్, తర్వాత రామ్ అనేది కంప్లీట్ డిఫరెంట్, తర్వాత తిమ్మరస్లో నేను కంప్లీట్ డిఫరెంట్. సో నేను చూస్ చేసుకొని అంటే ఏం లేదు, రేపు పొద్దున ఇంకొక ఫిలిం మేకర్ నన్ను చూసిన అనుకో, అరే వీడు ఏమైనా చేయగలుగుతారా, చలో వీడిని తీసుకుందాం అని అనిపించాలని చెప్పి. సో బేసికల్లీ మీకు మీ అభిరుచి నాకు అర్థమైంది ఏంటంటే కొంచెం నెగిటివ్ రోల్ చేయాలి, యాంటాగనిస్ట్ చేయాలని, కొంచెం ఫన్నీ కామెడీ, ఇలాంటివి రెండు మిక్స్చర్ అంటే ఇంకా ఇష్టపడతారేమో నాకు కదా. చాలా కామెడీ యాంటాగనిస్ట్, ఫన్నీ యాంటాగనిస్ట్ ఇష్టపడతా. బట్ నాకు ఒక ప్రాపర్ క్రైమ్ డ్రామా, ఒక గ్యాంగ్స్టర్ యాంటాగనిస్ట్ చేయాలని చెప్పి ఉంది. బట్ ఎక్కడ ఉన్నాడు ఆ ఫిలిం త్వరగా అట్లీస్ట్ ఈ ఇంటర్వ్యూ ద్వారా ఎవరైనా చూసి పిలిచి ఇస్తే బాగుంటుందని కోరుకుంటున్నాను. సో ఈ గ్యాంగ్స్టర్ మిమ్మల్ని బాగా అట్రాక్ట్ చేయడానికి రీజన్ ఏంటి? అంటే మన గ్యాంగ్స్ ఆఫ్ వాసేపూర్ మీకు బాగా ఇష్టం అనుకుంటుంది అది. అసలు నేను ఎన్నిసార్లు చూసినా అసలు ఆ సినిమా అసలు ఎంత అసలు ఆయన యాక్టింగ్లో చూస్తుంటే, ఆయన కానీ మనోజ్ బాజ్పేయి గారు కానీ అసలు నెక్స్ట్ లెవెల్. వాళ్ళు అసలు పంకజ్ త్రిపాఠి ఇప్పుడు ఆయన ఇంకా ఫేమస్. వీళ్ళంతా అసలు అందులో చూస్తే అంటే ఏదో ఇట్లా ఇరికించిన కాకుండా చాలా న్యాచురల్. మన ఊర్లో ఇప్పుడు నిజంగా రౌడీ ఇట్లా గుమ్మలు జస్ట్ స్వీట్గా ఏందిరా అంటే సైలెంట్ వార్నింగ్ పడుతుంది, అవునా కదా. సో అట్లా సెటిల్ ఉండి మంచి మెయిన్ యాంటాగనిస్ట్ చేయాలని చెప్పి గ్యాంగ్స్టర్ డ్రామా చేయాలి నాకు ఇంట్రెస్ట్. నాకు ఎలాంటి ఇప్పుడు గ్యాంగ్స్ ఆఫ్ వాసేపూర్ యాక్టింగ్ కానీ, అందులో అందరు యాక్టింగ్ కానీ, ఈవెన్ ఆయన మిర్జాపూర్ తర్వాత బాగా ఫేమస్ అయిపోయారు పంకజ్ త్రిపాఠి గారు. సో వీళ్ళందరూ యాక్టింగ్ చూసినప్పుడు మెథడ్ యాక్టర్స్ అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళు నాకు తెలిసి కట్లో కూడా ఇలాగే ఉంటారా, ఎందుకంటే చాలా న్యాచురల్గా ఉంటారు. అది మీకు అక్కడ కట్ చెప్పినట్టు అనిపించదు, కొంచెం ప్రొలాంగ్ అయిపోతూ ఉంటుంది. సీన్ రియల్గా జరుగుతున్నట్టు రియలిస్టిక్గా ఉంటుంది. వాళ్ళు నిజంగానే ఒక క్యారెక్టర్స్ ప్లే చేస్తున్నారు, వాళ్ళు నిజంగానే ఇద్దరు సేమ్ క్యారెక్టర్స్ కొట్టుకుంటున్నారు, లేదంటే ఇదండి వార్నింగ్ ఇచ్చుకుంటున్నారు. ఇలాగ మీరు కూడా ఏమన్నా మెథడ్ యాక్టింగ్ ఏమన్నా ఫాలో అవుతారా? అంటే మెథడ్ యాక్టింగ్ ఫాలో అవుతాక ఆబ్వియస్లీ, బట్ కాకపోతే ఏంటంటే ఇప్పుడు మనకి ఏ క్యారెక్టర్ ఇచ్చినా అది మనం ఫీల్ అవ్వాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ పేరు దర్శన్, ఇప్పుడు నువ్వు యాంకర్ కదా, నువ్వు యాంకర్ ఉన్నప్పుడు ఇట్లా అంటావు, యాంకర్ ఒకటి ఉంటుంది ఆ ఫీల్. ఇప్పుడు నేను యాక్టర్ ఒక క్యారెక్టర్ ప్లే చేసినప్పుడు ఆ ఫీల్ అయినప్పుడు అది మనం ఫీల్ అయినాం అనుకో ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఒక ఇంటర్వ్యూలో నవాజుద్దీన్ గారు కూడా చెప్పారనమాట, ఏమి అంటే లైక్ గ్యాంగ్స్ ఆఫ్ వాసేపూర్ని ఏడ్చే సీన్ వచ్చినప్పుడు లైక్ ఆయన ఎప్పుడు లాస్ట్ వాళ్ళ ఇంట్లో ఎవరైతే అది గుర్తుకొచ్చి అది ఇక్కడ ఏడ్చినట్టు. సో ఆ రియల్ ఎమోషన్ వచ్చింది ఆటోమేటిక్గా కనబడుతుంది కదా. సో అట్లా.
సో మీకు ఇష్టమైన వాళ్ళలో ఇంకొకరు ఎవరో వికీ కౌశల్ గారు ఇష్టం. ఆయన ఈ మధ్య చాలా మంచి రికగ్నిషన్ వచ్చింది. బట్ మీరు ఎప్పుడో నాకు తెలిసి ఒక 4 years బ్యాక్ నుంచి మీకు ఇష్టం కదా. అప్పుడు మాకు నిజం చెప్తున్నాను, మాకు శ్యామ్ బహదూర్ ఇవి ఉన్నాయి కదా కొన్ని, ఏంటి ఇంకొక 2 సినిమాలు ఉన్నాయి, ఉరి ఒకటి అనుకుంటా, ఉరి అని యూరి, ఈ సినిమాల నుంచి ఇష్టం. మసాన్ చూడండి ఒకసారి, అసలు పీక్ యాక్టింగ్ ఉంటుంది. క్లైమాక్స్లో వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ చనిపోతున్నారు, నార్మల్గా మనం తక్కువ ఏడిపోతుంది, డమ్ అయిపోతాడు, కామ్ అయిపోతాడు, ఆ కామ్ నుంచి మనకి ఏడుపు వచ్చేస్తుంది. అంత అంటే ఆయన ఆ క్యారెక్టర్ ఎంతో ఓన్ చేసుకున్నాడు. నిజంగానే వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ చనిపోయింది తెలిసింది, ఎంత ఓన్ చేసుకుంటే ఆ పర్ఫార్మెన్స్ వచ్చింది. మళ్ళీ కట్ చేసి అది వెరీ నెక్స్ట్ రామన్ రాఘవ్ మన నవాజుద్దీ గారు అలా పోలీసు కంప్లీట్ డిఫరెంట్. మళ్ళీ అరే ఇంత టక్ మన ఇట్లా షిఫ్ట్ చేసిండు. అరే నాకు ఇవి చూసినప్పుడు అలా ఓకే, మనం కూడా ఒక క్యారెక్టర్ మీద స్టడీ చేసి దాని మీద చేస్తే మనం కూడా చేయొచ్చు అని చెప్పి చిన్న ప్రయత్నం. రాజ్ కుమార్ రావు గారి మీద ఏమన్నా అసంతృప్తి ఉందా? ఎందుకంటే ఆయన కూడా పాపం ఏంటంటే మంచి నటుడు, రికగ్నిషన్ విషయానికి వచ్చేసరికి ఆయన ఎక్కడ ప్రాకులాడ్డు, నాకు రికగ్నిషన్ కావాలి, చాలా పాపం అండర్ రేటెడ్. మనం మాట్లాడుకున్న మీ కేటగిరీలోనే ఉంటాడు ఆయన. బట్ మనోడు ఇప్పుడు మంచి టాప్ పొజిషన్ ఉన్నాడు. ఆయన గుర్తుపెట్టే క్రాఫ్ట్ పరంగా గుర్తుపెట్టారు ఆయన. సో అదే చెప్తుంది, ఇప్పుడు అండర్ రేటెడ్ ఉండే చేసుకుంటూ ఇప్పుడు అయిపోయింది, టక్ మన టాప్కి వెళ్ళిపోయాడు. మీకు ఎప్పటి నుంచి ఇష్టం ఆయన? ఆయనే మన ట్రాప్డ్ సినిమా చూసింది, అసలు అది నెక్స్ట్ లెవెల్ సినిమా. అది ట్రాప్ నుంచి నాకు భలే ఇష్టం రాజ్ కుమార్. ఈవెన్ గ్యాంగ్స్ ఆఫ్ వసపూర్లో కూడా ఉంటాడు, ఒక క్యారెక్టర్ ప్లే చేసిండు. అది కాకుండా ట్రాప్డ్ అయితే అసలు అలా జీవించేసిండు, దానికోసం బక్కగా అయిండు. ఇప్పుడు చూసే ఉంటారు మీరు ట్రాప్ సినిమా? లేదండి, నేను జస్ట్ మామూలు నెట్ లో పోస్టర్స్ వరకు చూసాను, కుదిరితే డిజిటల్ పోస్టర్స్ చూడలేదు. చూడండి, ఒకటే ఇంట్లో సర్వైవల్ అవ్వాలన్నాడు, అసలు నెక్స్ట్ లెవెల్ చేసిండు అసలు. ఓకే, చూస్తాను. మనం రాజ్ కుమార్ టైమింగ్ అంతా కూడా సార్ మీరు మన మొన్న వచ్చిన సినిమా అంటారా, ఇదే స్త్రీ 2 టక్ మంచి చేంజ్ చేస్తాడు రాజ్ కుమార్. ఈవెన్ మన ఫహద్ ఫాజిల్ గారు కూడా, నేను కూడా ఇట్లా చూస్తాడు, టక్కువ నవ్వుతాడు కూడా చూస్తాడు. ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో నీకు ఎక్స్ప్రెషన్ చేంజ్ చేస్తావు, అది చాలా టఫ్. అది వాళ్ళకు ఆ ఎన్ని సినిమాలు చేసి అన్ని ప్రాక్టీస్ ఉండి అవన్నీ చేస్తేనే అది ఈజీ. వాళ్ళు ఎంత హోంవర్క్ చేసి ఉంటారో ఏం చేసి ఉంటారో. సో ఇప్పుడు చిన్నప్పుడు మీకు సినిమాలు ఎవరుగా మీరు నోరు వదిలేసి చూసే రోజుల నుంచి ఇప్పుడు ఏమన్నా ఇప్పుడు వస్తున్న స్టోరీల పరంగా, ఇప్పుడు వస్తున్న ఈ స్క్రీన్ ప్లేలు స్టోరీలు మిమ్మల్ని ఏమన్నా కొంచెం అసంతృప్తికి గురి చేస్తున్నాయా, లేదు కంప్లీట్ సాటిస్ఫై చేస్తున్నాయా? ఎలాంటి కథలు మిస్ అవుతున్నాయి అనుకుంటున్నారు ఇప్పుడు? ఎలాంటిగా అంటే ఎటు తీసేవాళ్ళు అటు తీస్తున్నారు. కమర్షియల్ సినిమాలు వస్తున్నాయి. నార్మల్ కంటెంట్ ఓరియంటెడ్, ఇప్పుడు కేర్ ఆఫ్ కంచరపాలెం కానీ మా పరేషాన్ కానివ్వండి, నిన్న రీసెంట్గా మన కొత్తపల్లిలో జనాలు ఇది చూస్తున్నారు, అది కూడా చూస్తున్నారు. అసంతృప్తి కలిగించి అయితే ఏం లేవు. ఓకే, దానికి సపరేట్ ఉన్నాయి. ఇవి ఈ సినిమాలకు కూడా చూస్తున్నారు, ఆ సినిమాలకు కూడా ఆ సినిమాలు చూస్తున్నారు. బట్ మీరు ఇప్పుడు రియల్ స్టోరీస్ ఎక్కువ చూస్తున్నారని విన్నాం. అంటే మీరు బయట తిరుగుతూ ఉంటారు కదా, వెళ్ళిపోతున్నారు. ఆ గోవా ఏంటది, దాని పేరు ఏంటుంటది, అదేదో ఊరు ఉంటది కదండి, బీచ్, గోవా బీచ్, ఆరంబుల్, అక్కడికి వెళ్ళిపోతూ ఉంటారంట కదా మీరు ఎక్కువగా. అక్కడ ఎక్కువ పోతానంటే మరి మీరు రేపు పొద్దున తమిళ దాని గురించి గోవా ఆరంబుల్కి వెళ్తున్నా బన్నీ అభిరాన్ అని చెప్పి అట్లా తమిళ వేసారు ఏ కానీ పోతా, ఎందుకంటే పీస్ఫుల్నెస్ ఉంటుంది కొంచెం. అంటే మీరు ఇష్టపడేవి మాకు తెలుసు. ఇప్పుడు వేరేది మీరు ఎక్కే వేరు, ట్రెక్కింగ్, కొండలు ఎక్కడ ఇష్టపడతా ఉంటారు, మెడిటేషన్ ఇలాంటివి కదా. అక్కడ నీకు ఆరంభంలో కూడా ఏంటంటే లైక్ బీచ్ ఎదురుగా షాక్ తీసుకొని పీస్ఫుల్గా బుక్స్ చదువుకోవడము, లేకపోతే ప్రశాంతంగా అనుకో మనం పీస్ ఆఫ్ మైండ్ ఉంటే ఆలోచించవచ్చు. నేను ఎప్పుడు అంటే నేను బీచ్ అటు పోకున్నా కూడా నేను నార్మల్గా ఇప్పుడు నీతో మాట్లాడినా, లేకపోతే ఇప్పుడు సపోజ్ మన కెమెరామ్యాన్ అని ఉన్నాడు, ఆయన ఇప్పుడు మనకు కెమెరా పెట్టిండు, ఫోన్ చూసుకుంటాడు. సో రేపు పొద్దున నాకు ఆ క్యారెక్టర్స్ నేను అబ్జర్వ్, ఇప్పుడు నీతో మాట్లాడుకుంటే ఇట్లా అబ్జర్వ్ చేస్తున్నాను. ఓకే, రేపు పొద్దున నాకు కెమెరామెన్ క్యారెక్టర్స్ నా మీద ఫ్రేమ్ పెడితే చాలా క్యాజువల్గా చూస్తుండు, ఫోన్ చూసుకుంటూ ఆలోచిస్తాను. ఇవి చిన్న మైన్యూట్ డీటెయిల్స్, ఇవి బ్యూటిఫుల్ అనిపిస్తుంది యాజ్ అన్ యాక్టర్గా. సో నేను ఎప్పుడు అదే ఆలోచనలు ఉంటాను. నేను నువ్వు మాట్లాడినా కూడా ఇప్పుడు
నన్ను అడిగితే డైలాగ్ చెప్పడం కంటే డైలాగ్ చెప్పేటప్పుడు మనకు క్లోజ్ ఉన్నప్పుడు మనం ఇచ్చే ఎక్స్ప్రెషన్ ఉంటుంది, అది గ్రేట్ యాక్టింగ్. ఇప్పుడు నేను మాట్లాడినప్పుడు మీరు అది ఇది నన్ను రోస్ట్ చేసినట్టు అనిపించింది నాకు. రోస్ట్ ఏం లేదు, అర్థమైంది, బట్ మీరు చేస్తుంటే నాకు కొంచెం. సో అది డైలాగ్ చెప్పడం ఓకే, బట్ విని దానికి ఎక్స్ప్రెషన్ ఇస్తాను, అది ఇంకా గ్రేట్ యాక్టింగ్ అని నాకు అనిపిస్తుంది. కరెక్ట్. నేను ఎక్స్ప్రెషన్ ఇవ్వకపోతే మధ్యలో నా ఫ్రేమ్ అయ్యారు, మీది ఒకటే వదిలేస్తారు. మధ్యలో నా ఫ్రేమ్ వేయాలంటే నేను కూడా ఎక్స్ప్రెషన్స్ ఇచ్చుకోవాలి. అది సూపర్ సూపర్. సో బేసికలీ ఇప్పుడు నార్మల్గా అడుగుతున్నాను, ఇప్పుడు సన్ రైజ్ అవుతున్నప్పుడు బీచ్ దగ్గర మెడిటేషన్ ప్రిఫర్ చేస్తారా, లేదు ట్రెక్కింగ్ సన్సెట్ అవుతున్నప్పుడు ట్రెక్కింగ్ ప్రిఫర్ చేస్తారా? రెండు ప్రిఫర్ చేస్తా, నా మూడ్ని బట్టి, మూడ్ స్వింగ్స్ బట్టి, ఎనర్జీ బట్టి కూడా అంతే. నీకు ఎర్లీ మార్నింగ్ ఫుల్ మనకి ఫుల్ జోష్ ఉంటుంది కదా, ఎర్లీ సన్ రైజ్ అయ్యేటప్పుడు కూడా నేను ట్రెక్కింగ్ వెళ్ళిపోతాను. నేను ఇట్లా ర్యాండమ్ నడుచుకుంటే అట్లా వెళ్ళిపోతా, ఏడికి పోతున్నా వెళ్ళిపోతూనే ఉండి ఇట్లా. ఎవరు మీకు పార్ట్నర్ ఎవరు అసలు ఇలాంటి వాటికి? పార్ట్నర్ ఎక్కువ సోలో మీకు ఆయన మీరు ఒంటరితనం. నేను రింగ్ టోన్ అండి అది యాక్చువల్ ఒంటరి ఇవ్వండి, నేను రింగ్ టోన్ పెట్టుకున్నాను. మీ గురించి తెలిసిన తర్వాత అదే మీరు ఒంటరిగా ఉండడానికి ఎక్కువ ఇష్టపడతారు, ఒంటరిగా ట్రావెల్ చేయడానికి ఎక్కువ ఇష్టపడతారు. ట్రావెల్ చేయడానికి అంతే, మిగతా టైంలో అందరితో కలిసి. ఎందుకు డిఫరెన్స్ ఏంటి ఒంటరిగా ట్రావెల్ చేయడానికి గ్యాంగ్తో ట్రావెల్ చేయడానికి? గ్యాంగ్తో ట్రావెల్ చేస్తే ఆబ్వియస్లీ అది వైబ్ ఉంటుంది, వేరే ఉంటుంది, అలా ఉంటుంది. కానీ ఒంటరిగా ట్రావెల్ చేసినప్పుడు ఏంటంటే అది ఒక కామ్నెస్, మనం పీస్ఫుల్గా ఆలోచించుదాం అనుకున్నా కూడా పీస్ ఆఫ్ మైండ్. అందరికీ అట్లా ఉండదు, కొందరికి ఒంటరిగా ఉండాలి, కొందరికి గ్యాంగ్తో ఉండాలనుకుంటుంది. నాకు అట్లా నా పర్సనల్గా ఏంటంటే కామ్ ఉంటే లైక్ పీస్ఫుల్నెస్ ఉంటుంది అని చెప్పి. ఈవెన్ కేరళ కూడా వెళ్తూ ఉంటారంట కదా. అవునవును. సో ఇప్పుడు ఇలా చాలా మందిని చూస్తూ అబ్జర్వ్ చేస్తూ ఉంటానని మీ బేసిక్ దాని ఏమంటారు హాబీ అది. సో హాబీ అయినప్పుడు ఎవరైనా ఒక క్యారెక్టర్, పర్టికులర్లీ ఒక క్యారెక్టర్ మిమ్మల్ని టచ్ చేసి, మీరు బికాస్ మీరు సెల్ఫ్ మేడ్ వీడియోస్ ఎన్నో చేసిన వాళ్ళు, సో మీలో ఒక రైటర్ ఉంటాడు బేసికల్లీ, అంటే ఇక్కడ రాయిపోయినా ఎక్కడన్నా రాసుకుని ఉంటారు కదా. అలా ఏదైనా ఒక టచ్ అయిన క్యారెక్టర్ ఉందా, హార్ట్ని టచ్ చేసింది? టచ్ అయిన క్యారెక్టర్ అంటే నేను బేసిక్గా ఒక్కొక్కసారి ఏంటంటే నేను సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి వెళ్ళిపోయాడు కూర్చొని, ఆడ నీకు నెంబర్ ఆఫ్ పీపుల్ కనబడతాడు. అక్కడ ఒక రిచ్ కిడ్ కనబడతాడు, ఒక ఊరతను కనబడతాడు, ఒక మిడిల్ క్లాస్ కనబడతాడు. ఒక్కొక్కరు ఒక్కొక్క బాడీ లాంగ్వేజ్లో బిహేవ్ చేస్తాను అనమాట. నేను ఈవెన్ మీరు పరేషాన్లో చూసుంటే నేను ఒక కైండ్ ఆఫ్ డ్యాన్స్ చేసి ఉంటుంది. అవును. బేసిక్గా కొంతమంది తాగినప్పుడు కొంచెం డిఫరెంట్గా బిహేవ్ చేస్తారు కదా, అరే అమ్మ ఇది ఏదో ఒక దాంట్లో పెడితే బాగుంటుంది, కాపీ పేస్ట్ అక్కడ కాపీ చేసిన పర్సన్గా. నేను నిజంగానే సెట్లు అట్లా డ్యాన్స్ చేస్తుంటే మా డైరెక్టర్లు అందరూ చూసి నిజంగా మనీ తాగచ్చిండే ఇట్లా చెప్తుండేది, కట్ చెప్పినది లేదు నేను ఇట్లా ఒకటి చూసి ఉండే, నేను అది మీకు కూడా చెప్పలే సర్ప్రైజ్ ఇద్దామని చెప్పి చేసిన. సేమ్ మన ధనుష్ గారు బిచ్చగా మన కుబేరా చేసిన కదా. సో అట్లా ఒక టచ్ అయిన క్యారెక్టర్ని ఒక సికింద్రాబాద్ ఒక దగ్గర చూసిన. సో అట్లా అదొకటి చేయాలని ఉంది. ఆయన కంప్లీట్ అబ్జర్వ్ చేసిన, ఆయన వే ఆఫ్ వాకింగ్ డిఫరెంట్ ఉంది, ఏం మాట్లాడట్లే, నార్మల్గా పక్కన పోయి కూర్చొని ఎంత మాట్లాడేసినా మాట్లాడలే, ఒక రకంగా ఉన్నాడు అన్నాడు. సరే ఇదేదో డిఫరెంట్, అరే రేపు పొద్దున ఎక్కడైనా వస్తే అది కాపీ పేస్ట్ చేస్తా. ఈవెన్ లీడ్ క్యారెక్టర్ కాకుండా కూడా ఒక క్యారెక్టర్ ఏదైనా సినిమాలో క్యారెక్టర్ కూడా అది చేస్తా ఖచ్చితంగా. ఓకే. సో వెరీ ఫ్రాంక్గా అడుగుతున్నాను, అంటే ఈ తప్పుగా ఏం కాదు. ఇప్పుడు మీరు ఎక్కువగా ఈ యాంటాగనిస్ట్ రోల్స్ కావచ్చు, లేదంటే మంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్, మంచి సపోర్టింగ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్, ఈ రోల్స్ మీకు బాగా ఇష్టం. అంటే మైండ్లో ఈ విధంగా కూడా ఆలోచిస్తారా, ఎందుకు మనం లీడ్ ట్రై చేసిన ఒక 2-3 సినిమాల తర్వాత మళ్ళీ లీడ్ అంటే వస్తుందో రాదో తెలీదు, ఇవైతే ప్రాక్టికల్గా సక్సెస్ అవ్వడానికి బ్లూ ప్రింట్ మనం రెడీ చేసుకోవచ్చు. బికాస్ మీ పొటెన్షియల్ ఏంటో మీకు తెలిస్తే చాలు, డైరెక్టర్ ఒక్కడు పట్టినా మిగిలిన అందరూ ఇస్తానే ఉంటాం, ఎందుకంటే వాటికి కొద్దు ఉండదు కాబట్టి అలాంటి క్యారెక్టర్స్. సో ఈ ప్రాక్టికల్ అప్రోచ్ వల్ల మీకు ఇలాంటి క్యారెక్టర్స్ ఇష్టమా, లేదు బేసికల్లీ మీకు మెయిన్ ప్రోటాగనిస్ట్ కంటే యాంటాగనిస్ట్ లేదంటే ఇలాంటి మంచి సపోర్టింగ్ క్యారెక్టర్స్ ఇవే ఇష్టమా? నాకు అది ఇష్టం ఇది ఇష్టం అని కదా, నాకు అన్నీ చేయాలన్నది ఫస్ట్. ఓకే, నాకు వస్తుంది చేయాలి. రేపు పొద్దున నాకు లైక్ హీరో రోల్ వచ్చినా కూడా నేను చేయడానికి రెడీ. అంటే ఫిలిం మేకర్ నన్ను ఎట్లా చూస్తుండు, నన్ను హీరో లెక్క చూస్తుండా, లేకపోతే ఒక్క సీన్లో ఒక్క క్యారెక్టర్ లెక్క చూస్తుండా,
లేకపోతే సినిమాలో ఒక ఫుల్ లెంత్ లీడ్ రోల్ లెక్క చూస్తుండా, లేకపోతే ఒక సపోర్టింగ్ క్యారెక్టర్ లెక్క చూస్తుండా, నాకు ఎట్లా చూసినా నాకు ఇంట్రెస్ట్, నేను ఏదైనా చేయడానికి రెడీ ఉన్నా. ఈ యాంటాగనిస్ట్ అనేది ఐడియా ముందు నుంచి ఉందండి, ఈ మధ్య బజ్ బికాస్ చాలా ఉంది. ప్రోటాగనిస్ట్ కంటే యాంటాగనిస్ట్ ఉన్న డిమాండ్ వేరు. మీ కమల్ హాసన్ గారు, విజయ్ సేతుపతి గారు వీళ్ళు ఇన్వాల్వ్ అయిపోయిన తర్వాత, మీ ఆయన పేరేంటి ఫహద్ ఫాజిల్ గారు, వీళ్ళు వచ్చేసిన తర్వాత దాని డిమాండ్ ఒక రేంజ్ లో పెరిగిపోయింది. వాళ్ళు టర్న్ చేసి పడేసారు. ఈవెన్ రానా గారు కూడా. నాకు అట్లా ఏం లేదు, నాకు ముందు నుంచే ఉండే. ముందు నుంచెల్లే అంటే లైక్ ఇప్పుడు సినిమాలో హీరో అంత సఫర్ అవుతుంది ఏంటంటే దానికి రీజన్ ఎవరు? యాంటాగనిస్టే కదా. సో అది అనిపిస్తుండే నాకు. అనిపించి నాకు ఫస్ట్ నుంచే నాకు యాంటాగనిస్ట్ చేయాలని ఉంటుండే. అది మధ్యలో వచ్చి చూసి వచ్చింది కాదు, అది చేద్దామని వచ్చింది ఉండే. మ్యారేజ్ మీద ఏంటి మీ ఒపీనియన్ ఏంటి అసలు? మ్యారేజ్ మీద పైసలు ఉంటే పెళ్లి లేదంటే మీ దగ్గర పైసలు బాగానే ఉన్నాయి కదా? ప్రస్తుతానికి బాగానే ఉన్నాయి, మరీ బాగాలేవు, ఉన్నాయి, బాగానే ఉన్నాయి అనుకుంటున్నారా? పైసలు ఉంటే చేసుకోవాలి, లేకపోతే వద్దు, అంతే. చాలా సింపుల్ గా చెప్పారు. అంతే కదా. నీకు ఇప్పుడు నువ్వు ఫినాన్షియల్ గా ఉన్నావు అనుకో, నీకు 80% ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు ఫస్ట్ ఆఫ్ ఆల్. అంటే కొంతమంది ఫస్ట్ ఇటు సెటిల్ అవ్వకపోతే పెళ్లి చేస్తే సెటిల్ అవుతాడు అనేది ఒక ఆలోచన ఉంటుంది, ఊర్లలో ఎక్కువగా ఉంటూ ఉంటుంది. అది ట్రూ. అది పెళ్లి చేస్తే కూడా సెటిల్ అవుతాడు అనుకోవడం మన పెద్దవాళ్ళ ఆలోచన ట్రూ. అది ఎందుకనంటే మనం ఒక దారిలో ఉంటాం. పెళ్లి చేయాలనుకో మనం ర్యాండమ్గా వెళ్ళిపోతాం, దోస్తులు గీసులు. మనకి పెళ్ళి అయితే మనకు బరువులు బాధ్యత ఉంటుంది. ఇంటికి రాగానే మనం ఒక ఇల్లుని గడిపియాలి, మనకి కిడ్స్ ఉన్నారనుకో వాళ్ళని చూసుకోవాలి. మీ విషయంలో ఏంటి బరువులు బాధ్యతలు? నా విషయాలు ఉన్నాయి, పెళ్ళైంది కాబట్టి ఆబ్వియస్లీ నాకు ఉంది బరువు. అంటే మీరు తిరుగుతూ ఉంటారు కదా, బాధ్యతలు బరువులు ఎలా పోతున్నారని. లక్కీలీ నాకంటే మా వైఫ్ ఎక్కువ తీసుకుంటాను అనమాట. నాకు నా వైఫ్ దొరకడం చాలా అంటే చాలా అదృష్టం. యాక్చువల్లీ ఇది అనుకోకుండా ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్ వచ్చింది చెప్తున్నా. యాక్చువల్లీ బేసిక్గా మన సినిమాల్లో కానంటే ఎవరు పిల్లని అంటే ఎందుకు సినిమాలకు మేము పిల్లని ఇయ్యం. అక్కడ దాకా ఎందుకు ఇక్కడ మనం దూరం పోయినా కూడా మా రెంట్కి ఉందని అంటే ఏం చేస్తాం? సినిమాలకు మేము రెంట్కి ఇయ్యం అంటే మనం మేము మనుషులం కాదు, మనకు ఎమోషన్స్ ఉండవు, ఏముండవు, లేదు మేము డబ్బులు సంపాదించవా. నాకు అదే అనిపిస్తుంది, అరే ఎందుకు ఇట్లా ఉండదు సరే అని చెప్పి ఇంక అనుకోకుండా మా మమ్మీ చూసింది సంబంధం. చూసినాక రేపు నేను ఇబ్బంది పడద్దు, ఎందుకంటే మనం ఒక అమ్మాయిని ఇంటికి తీసుకొచ్చుకొని మనం 80% ఇబ్బంది పెట్టద్దు అనే ఉద్దేశంతోనే నేను అమ్మాయితో ఒక 2 నిమిషాలు మాట్లాడాలంటే సరే మాట్లాడినా. అన్నాక చూడు నేను ఇది రేపు పొద్దున నేను జాబ్ చేయాలి, సినిమాలనే ఉంటాను, నాకు అసలు ఎప్పుడు పేరు వస్తుందో రాదో తెలియదు. అయితే రేపు సంవత్సరానికి పేరు రావచ్చు, లేకపోతే ఇంకా స్ట్రగుల్ కావచ్చు, ఎప్పుడైనా పేరు రావచ్చు. ఒక్కొక్కసారి నేను నీకు అన్నం పెట్టలేకపోతే ఒక్కొక్కసారి నువ్వు కారం మెతుకులు కూడా తినాల్సి వస్తుంది. ఇవన్నిటికీ నువ్వు ఓకే అనుకుంటే నన్ను పెళ్లి చేసుకోవాలి. నేను చెప్పి కార్ ఎక్కి నేను కనీసం ఒక 3 కిలోమీటర్స్ కూడా పోలే, నాకు అబ్బాయి బాగా నచ్చాడు, ఆ అబ్బాయిని పెళ్లి చేసుకుంటా. ఇది నేను ఇది తిరుగా, ఇది నాకు అర్థం కాదు. నేను ఇంత ఓపెన్ చెప్పి నేను అన్నం పెట్టా కారం పెడతా అంటూ నన్ను పెళ్లి చేసుకుంటా. అదొకటి అనిపించింది. ఓకే చలో బాయ్ అంటే ఇంత ఫ్రాంక్గా ఇంత జెన్యూన్ ఉన్నా కూడా ఆమె యాక్సెప్ట్ చేసిందంటే నన్ను యాక్సెప్ట్ చేస్తుంది, నేను ఎట్లున్నా ఇష్టమే అని చెప్పి అర్థమైంది. సో పెళ్లి ఇది ఆవిడ జెన్యూన్, ఎంత జెన్యూన్ గా ఉండే అబ్బాయి దొరుకుతాడో లేదో అంటే ఎవరికాల్లో పెళ్లి విషయానికి వచ్చి ఆమె ఏం ఆలోచించింది నాకు తెలియదు, నాకు అనిపించింది మన గురించి ఆలోచిస్తాను అర్థమైంది. అంటే నార్మల్ గా పెళ్లికి వచ్చేసరికి చాలా మంది ఇదే ఫార్ములా ఫాలో అవుతారు. 1000 అబద్ధాలు ఆడైనా పెళ్లి చేద్దాం అని చెప్పి గొప్పలు చెప్పుకోవడం, లేని గొప్పలు, అబ్బాయి అలాగా అబ్బాయి అలాగా చెప్పడం, అంతే అంతే అబద్ధం కానీ నిజం చెప్పి పెళ్లి చేసుకున్నా. సూపర్ సూపర్ సూపర్. యా ఓకే. ఆల్రెడీ మీరు చాలా ఆశలతో ఎంటర్ అయి ఉంటారు, ఇప్పటికి రియాలిటీ యాడ్ అయిపోయింది. మీకు ఒక మెచ్యూరిటీ వచ్చేయడం వల్ల ఏంటంటే ఇన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్ గెయిన్ చేయడం వల్ల కొన్ని ప్రాక్టికల్ అప్రోచ్ మీద వదిలేస్తారు. బట్ స్టార్టింగ్ తీసుకొచ్చినవి ఏంటో మాకు ఒరిజినల్ కావాలి. ఆ బ్యాగ్ వేసుకుని వస్తారు కదా కొన్ని ఆశలు ఏంటో ఒరిజినల్ లిస్ట్ కావాలి మాకు. బ్యాగ్ వేసుకుని ఒరిజినల్ లిస్ట్ అని అంటే అదే చెప్పినా కదా, ఇక్కడికి వచ్చినాక రియాలిటీగానే రాకముందు ఏందని అంటే అయిపోయింది ఇక పొద్దున పోతే సెట్, మనం యాక్టర్ అయిపోతాం, ఇంకా ఫుల్ డబ్బులు వచ్చేస్తే పేరు వచ్చేస్తుంది, ఈలలు రన్ వచ్చేస్తాయి, ఇవన్నీ అనుకుని ఇంకా అన్నట్టే బ్యాగ్ వేసుకొని వచ్చి ఇది పోయి తెల్లారి పోతే కనీసం మనం దేకటోడు ఉంటాడు. సెట్లోకి వెళ్ళినారు, సెట్లు బయట కూడా నీకు చాకరీ పోయినాక కూడా సినిమా రిలీజ్ తర్వాత అంటున్నారు అంటే ఎవరు అవునా ఇట్లా సినిమాలు ట్రై చేస్తున్నాను నేను ఇట్లా. అవునా ఓకే అమ్మ ఓకే. అసలు ఆయన ఏం చెప్తారు కూడా తెలియదు. కొందరైతే ఉట్టి ఇట్లా రేపు రా కలుద్దాం అని చెప్పి అసలు
అసలు నెక్స్ట్ ఇక్కడికి వచ్చినాక అమ్మో ఇది వేరే ఉన్నది కదా కథ అని చెప్పి. సో అట్లా అదే చాలా మందికి అట్నే ఉంటుంది అంటే అనుకో ఈజీ, కానీ ఇక్కడికి వచ్చినాక అసలు రియాలిటీ తెలుసుకుని చాలా టఫ్ అది. కానీ కొంతమంది ఉంటారు, కొంతమంది మధ్యలోనే గివప్ ఇస్తారు, కొంతమంది గివప్ ఇవ్వకుండా దాన్ని పట్టుకొని అంటే కొందరికి ఉంటుంది గట్టిగా బలం, మనం కొట్టాలి ఖచ్చితంగా మనం చెయ్యాలి, గివప్ ఇవ్వకుండా పట్టుకున్న వాళ్ళు ఇక్కడ స్టాండ్ ఉంటాయి. అట్లా ఇప్పుడు చిరంజీవి గారు అట్నే, తర్వాత రవితేజ గారు అట్నే, నాని గారు అట్నే. సో ఇప్పుడు మీకు ఏమన్నా సినిమా ప్రేమికుడిగా కాబట్టి ఏదన్నా సినిమా మీ నిజ జీవితానికి కొంచెం సిమిలర్గా అనిపించిందా? ఇప్పుడు ఇంత ట్రావెల్ అయిన తర్వాత అరే నేను ఇంత సినిమానో సంథింగ్ ఏదో అలాంటి సినిమాలు ఉంటాయి కదా. నేను ఇంత సినిమాలో బరాబర్ యాజిటీజ్ పూరి గారు ఎట్లున్నా యాజిటీజ్ చూపించింది కదా సినిమా కష్టాలు. చాలా ఓపెన్గా ముఖం మీద చెప్పేసింది కదా రవితేజ గారితో, ముఖం మీద చెప్పించేసింది డైలాగ్. అది నీ ఇష్టం, నీ ఇష్టం నా మీద రుద్దకు అని అంటాడు కదా. నేను ప్రేమిస్తున్నా అంటే అది నీ ఇష్టం, నీ క్వాలిటీస్, నువ్వు నా మీద ఎట్లా రుద్దు. సో అట్లా రియాలిటీ కనెక్ట్ అయ్యేటట్టు చేసాం మనం. ఈవెన్ కొన్ని మాటలు దారుణంగా ఉంటాయి. అంటే నేను నీ మూతి నాకు నీ చుట్టూ తిరిగితే నువ్వే నన్ను అసహించుకుంటావు. నీకు ఓ రోజు మంచి అనిపిస్తావు, రెండో రోజు మంచి అనిపిస్తుంది, మూడో రోజు నీకు ఆబ్వియస్లీ నేను బోర్ కొడతా. సర్లేండి, మీరైతే అదృష్టవంతులు, మీకు ఆ టాపిక్ తీసుకురావక్కర్లేదు, హ్యాపీగా మంచిగా అర్థం చేసుకునే వైపు రావడం. అవును. మీ లైఫ్ అంటే ఫిలాసఫీ ఏంటి? పెద్ద ఫిలాసఫీ నాకు అట్లా ఏం లేదు. చేద్దామని అనుకున్నా, వచ్చిన మంచి రోల్స్ చేసుకుంటా, హ్యాపీ లివింగ్. వచ్చినందుకు నాకు మంచి క్యారెక్టర్ పడినా, నాకు మంచి క్యారెక్టర్లు పడితే నాకు సాటిస్ఫై. నన్ను నమ్మి వచ్చిన నా వైఫ్ నా పిల్లలు కూడా వాళ్ళని కూడా మంచిగా చూసుకుంటే సాటిస్ఫై. అంతే, పెద్ద ఫిలాసఫీ నాకు అట్లా. దెబ్బేసిన వాళ్ళు ఎవరు లేరా మధ్యలో? అబ్బా ఉన్నారు, ఎందుకు లేరు, స్టార్టింగ్ వచ్చినప్పుడు. దెబ్బేసిన విధానం చెప్పండి, ఒక కథ అవుతుంది. దెబ్బేసిన వాళ్ళు పేర్లు చెప్పరు కానీ మీరు అలాగా. దెబ్బేసిన విధానం అంటే ర్యాండమ్గా ఆడిషన్స్ ఇస్తున్నా, ఆడిషన్ ఇస్తుంటే ఆడిషన్ ఇచ్చిన నేను, మన బాడీ లాంగ్వేజ్ కూడా మంచి ఇట్లా కూర్చొని నేను ఇట్లా ఆడిషన్ చేస్తుంటే సూపర్ చేసింది. ఏం చేసినావు అసలు, అరే అసలు యాక్టర్ ఎటువేండి అసలు అనగానే మనకు ఫస్ట్ అసలు అప్పటికి ఇంకా నేను ఇంకా స్క్రీన్ మీద ఒక పెద్ద క్యారెక్టర్ కూడా వాళ్ళు అసలు ఇక నాకు ఇట్లా అవుతుంది. మనం ఒకటి మెచ్చుకున్నారా, లోపల డప్పులు కొడుతుంటే డప్పులు కొడుతుంటే అయింది, ఇంకా అయిపోయింది ఫిక్స్ అని అనుకున్నా. ఒకసారి తెల్లారి ఒకసారి ఆఫీస్కి రారా మీరు అని అన్నాడు. పోయినాక అసలు ఏం యాక్టింగ్ చెప్తున్నావు, అసలు ఎక్కడ ఏంది నేర్చుకున్నావా ఏంటంటే లేదు ఇట్లా అరే ఏం నేర్చుకోకుండా ఇట్లా చెప్తున్నావు అంటే అసలు అంటే ఓ మనం ఓకే ఏం నేర్చుకోకుండా నేను ఏమైనా చెప్తున్నావు అంటే మన దగ్గర విషయం ఉంది అందుకే వింటున్నాను. మెల్లమెల్లగా అయింది. ఒక హాఫ్ అన్ అవర్ కన్వర్సేషన్ అయినాక చూడు ఇప్పుడు మనం సినిమా స్టార్ట్ చేస్తున్నాం. సినిమా స్టార్ట్ అయినాక ఇలా ఒక లీడ్ రోల్ ఉంది, సెకండ్ లీడ్ రోల్. అది నువ్వైతే బాగా సెట్ అవుతావు నాకు అనిపిస్తున్నాను అని మా సెకండ్ లీడ్ తీసుకోవాలంటే హ్యాపీ రా బాగా వేసినావు అని చెప్పి అనుకున్నాం. ఏం లేదు, జస్ట్ ఒక 1 lakh rupees కడితే మంచి క్యారెక్టర్ ఉంటుంది అనగానే మనకి ఏం తెలియదు కదా. అది మనం అప్పుడు మణికొండలో ఇది ఎప్పుడు అరౌండ్ 2013-14 పక్క ఇంకా మనం జోష్లో ఉన్నాం. మనం ఏంటి సెకండ్ హీరో, మన యాక్టింగ్ బాగున్నా జోష్ అని టాక్ మంది చేసి మమ్మీ అర్జెంట్గా 1,00,000 రూపాయలు పట్టుకుని రా మమ్మీ నాకు హీరో క్యారెక్టర్ వచ్చేసింది మనం ఇంకా చేసేసుకోవడమే అని చెప్పంటే పాపం మా మమ్మీ కూడా ఏంటంటే మా మమ్మీకి మా డాడీ నేను ఎక్కువ ఇంట్లో బేసిక్గా ఫాదర్స్కి అంటే మమ్మీ దారనే కదా త్రూ మీడియేటర్ కదా చేసి ఏదో ఒక చేసి అంత కాదు కానీ ఒక 50,000 60,000 అని చెప్పి పట్టుకొని వచ్చి మా మమ్మీ కూడా వచ్చి ఇచ్చింది. అసలు షూట్ లేదు భూమి లేదు, వచ్చి తీసుకురమ్మన్నారు. తెల్లారి కట్టినాక మీరు ఆఫీస్ షిఫ్ట్ అయిపోండి మనం అవుట్డోర్కి వెళ్ళిపోతున్నాం, బట్టలు గిట్లు ఒక 10 జతలు బట్టలు పట్టుకొచ్చుకోండి అన్ని పట్టుకొని అంటే సరే అయినా పట్టుకోరు. అదే ఆఫీస్లో ఉన్నాం. ఒక రోజు అయింది, 2 రోజులు అయింది, 2 నెలలు అయింది, 3 నెలలు అయింది. సార్ ఇప్పుడు రేపు మన కెమెరామెన్గా డేట్స్ లేవు, మనం రేపు వెళ్ళిపోతున్నాం సార్, లొకేషన్ పర్మిషన్ దొరకట్లేదు మనకు. అట్లా 3 నెలలు అయిపోయింది. ఇటు మా మమ్మీ ఫోన్ చేస్తుంది, అరే ఏంటంటే మమ్మీ షూటింగ్ మస్తు జరుగుతుంది మమ్మీ, అసలు నేనైతే యాక్టింగ్ బాగా చేస్తున్నా, అసలు అందరు నన్నే కొడుతున్నా అని చెప్పాడు. చెప్పుకోలేము ఏంది ఇప్పుడు, ఎందుకంటే నేను ఆల్రెడీ 60,000 బొక్క పెట్టించిన ఇట్లా. అది కూడా 2013 ఆ టైంలో. రోజు ఫోన్ చేసి ఎట్లా మంచి జరుగుతుంది మమ్మీ ఏంటంటే ఒకసారి డైరెక్టర్తో డైరెక్టర్ బిజీ ఉన్నాడు మమ్మీ ఎందుకు అని చెప్పి
3 నెలలు 4 నెలలు అయింది. ఇంకా నాకు ఫుడ్ లేదు, ఆఫీస్లో నుంచి పెట్టాను. అమ్మ రోజు లేచిపోతే రోజు ఒక ఇడ్లీ తిని, ఒక ప్లేట్ ఇడ్లీ తిని పైసలు కూడా నా దగ్గర. ఇక ఒక రోజు కాదని మమ్మీ ఇట్లా అయింది మమ్మీ, దొంగ ఉండగా నీకు ఏం చెప్పినా నేను అప్పుడు అంటే లేదు మమ్మీ అసలు యాక్చువల్లీ నేను సెకండ్ హీరో అని చెప్పి ఇన్నిగానని చెప్పినావు కదరా అని చెప్పాడంటే నేను కూడా అట్నే అనుకున్నావు మమ్మీ, నేనేం చేయాలి మమ్మీ అని చెప్పి లాస్ట్ తీసుకెళ్ళి పాపం ట్రై చేసినాక తీయలే రాలేదు. గుర్తుపెట్టుకోలేదు మీరు ఇప్పటి వరకు మీరు నెంబర్ తెచ్చుకుని ఎక్కడ దొరుకుతాడా అని చూడడం. దొరకడాడు, వేస్తాడు. దొరికితే ఏం చేస్తారు? ఏం ఎదురుపడ్డా? ఏం చెయ్యం. వాడు ఇంకొన్ని మోసం చేసిపోయాడు, రేపొద్దున వాడిని ఇంకా కర్మ ఒకటి ఉంటుంది కదా అంతే. ఇప్పుడు మనం చూసి మీద మనం చేసేది ఏం లేదు. వాడు ఆల్రెడీ అనుభవిస్తుండు కావచ్చు, నాకు తెలిసి అసలు టచ్ అసలు లేడు ఇండస్ట్రీలో వాడు అనుభవిస్తుండు కావచ్చు. బట్ ఏం చేయలేము, అంతే కనబడితే నవ్వు వెళ్ళిపోవడం అంతే. కొన్ని రియల్ ప్రాజెక్ట్స్ గురించి మాట్లాడుకుంటే ఏదన్నా చేయదాకా వచ్చి చేయి జారిపోవడం, లేదంటే మీరే కొన్ని ఇది వద్దులే అని, లేదంటే డేట్స్ వల్ల, లేదంటే సంథింగ్ ఏదో మీ పర్సనల్ ఇష్యూస్ వల్ల వద్దని కొన్ని ఉన్న సినిమాలు. డేట్స్ వల్ల ఇంకో సినిమా వల్ల ఒక సినిమా అయింది యాక్చువల్లీ రీసెంట్గా, కింగ్డమ్ సినిమా. అర్రే మంచి రోజులు పాపం వాళ్ళు ఆల్మోస్ట్ 75 days ఇచ్చిండే. బట్ నాకు మధ్యలో ఇంకో ప్రాజెక్ట్ అంటే మంచి రోజులు. బట్ అడుగుతా కూడా మంచి రోజులు అండి. ఎందుకంటే నాకు యాక్చువల్లీ అది లైక్ నాకు జెర్సీ సినిమా చూసినాక నాకు గౌతమ్ గారితో వర్క్ చేయాలని నాకు ఎట్లా అంటే ఫుల్ ఇంకా అంటే ఇట్లా ఆయన ఇట్లా యాక్టింగ్ చేపిస్తాడు యాక్టర్స్. సో నేను ఆయనతో వర్క్ చేయను చాలాసార్లు, నేను కలవడానికి నేను ఆఫీస్కి వెళ్ళిన చాలాసార్లు, కానీ ఎక్కువ రోజు కూడా వీలు కాలేదు లేదు అని అనుకునేటప్పుడు యూనివర్స్ కూడా ఒకటేసారి కామ్ ఉన్నప్పుడు వాళ్ళే నాకు ఉల్టా ఫోన్ చేశారు. గౌతమ్ గారి సినిమాలో ఫోన్ చేస్తున్నామండి, మంచి క్యారెక్టర్ ఉంది అని ఇట్లా అడిగిన. ఏం మంచి క్యారెక్టర్ లేదండి, ఇప్పుడు కొంచెం మంచి రోల్స్ చేస్తున్నా కదా అంటే లేదండి మంచి రోలు అని చెప్పి అని అబ్బా అనుకున్నా. కనిపోయింది బాబా, దేవుడు ఇచ్చినట్టే ఇచ్చి ఇట్లా అరే నీకు ఎందుకు లేరా దా ఇక్కడ కూర్చో, ఎందుకు నువ్వు అంత తొందరగా ఎందుకు నువ్వు ఎదుగుడు ఇక్కడ కూర్చో ఈయనే ఉండు అని చెప్పి. బట్ డెఫినెట్గా ఆయనతో వర్క్ చేయాలని నాకు, ఆయన ఒకరు, సందీప్ రెడ్డి గారు ఒకరు, తర్వాత ఇట్లా కొంతమంది పూరి గారితో కూడా వర్క్ చేయాలి. పూరి గారు మళ్ళీ ముందు ఆయన బ్యాక్ అవ్వడం కోసం చాలా మంది ఎదురు చూస్తున్నారు. ఏంటి లోపం ఏంటంటారంటే ఒక నార్మల్గా ఆడియన్గా అడుగుతున్నారు, అంటే మీరు ఒక లవర్గా, మూవీ లవర్గా అడుగుతున్నారు, ఆయన సినిమాలని ఇష్టపడే వ్యక్తిగా ఏం వచ్చింది మార్పు? ఆడియన్స్లో వచ్చిందా, చూసే విధానంలో మారిందా, ఆయనలో ఏమైనా మార్పు వచ్చిందా? చూసే విధానం ఏం మారలేదు, ఆయనలో కూడా ఏం మరి ఎందుకైనా మనకు కూడా తెలియదు. అది నేను కూడా ఏం చెప్పలేను. నేను లోపం అని అంటే ఆయన స్టైల్ తీస్తుండు. బట్ అప్పుడు ఇట్లా సమ్మట్లా అది అయింది, ఇప్పుడు రావట్లే. అది మన దగ్గర ఆయన దగ్గర మనకు తెలియదు. ఇప్పుడు అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఏంటి? అప్కమింగ్ ప్రాజెక్ట్ నేను ఛాంపియన్ అని ఒక సినిమా చేశాను, వైజయంతి మూవీస్లో శ్రీకాంత్ గారు అలా మంచి వెరీ గుడ్ రోల్. నాకు డైరెక్టర్ ప్రదీప్ అద్వైతం అన్న ఉన్నాడు, అన్న లైక్ రోజు ర్యాండమ్గా ఆఫీస్కి పిలిచి ఇవన్నీ ఒక క్యారెక్టర్ ఉంది కంప్లీట్లీ, అసలు నేను నా లుక్ నా టైర్ కూడా నాకు చాలా డిఫరెంట్గా ఉంటుంది, చాలా మంచి రోల్ ఇచ్చింది అన్న. అంటే అది అనౌన్స్మెంట్ వచ్చినప్పుడే అందరూ ఈ ఫిల్మ్ సర్కిల్స్లో అందరూ మంచి హైప్ ఇచ్చారు దానికి. అవును అవును. మీకు ఏమనిపించింది అంటే షూటింగ్లో పాల్గొన్న విధానం బట్టి ఆ ఎక్స్పెక్టేషన్స్ని దాటుద్దా? 200% దాటుతుంది. అసలు వెరీ గుడ్, అసలు నెక్స్ట్ లెవెల్ సినిమా. మీరు సినిమా స్టార్ట్ అయిన ఒక 10 నిమిషాలకి మీరు ఆ వరల్డ్కి వెళ్ళిపోతారు, ఛాంపియన్ అనే వరల్డ్కి మీరు వెళ్ళిపోతారు. అసలు చాలా బాగా, మళ్ళీ అందరు పెద్దంటే ఇంకా పీటర్ హెన్స్ గారు ఉన్నారు, మదీ గారు ఉన్నారు, విజయ్ సేతుపతి గారు అన్నట్టు మొన్న ఇంటర్వ్యూ చూశాను నేను. ఆయన అన్నట్టు ఇట్లా న్యాచురల్ యాక్టింగ్ చేయడం కంటే కమర్షియల్ సినిమా చేయడం చాలా టఫ్ అని అంటారు. ఎందుకంటే అదే ఇప్పుడు కమర్షియల్ సినిమాకి అంతమంది ఆడియన్స్ని మనం హోల్డ్ చేయడం, ఆ ఎక్స్ప్రెషన్తో నమ్మాలి కదా, గుద్దుతే ట్రాన్స్ఫర్ వరగుడు లేకపోతే వెళ్ళిపోడు. ఆయన అన్నది నేను కూడా నాకు అనిపిస్తుండే ఎప్పుడు, నేను ర్యాండమ్ ఒకరోజు ఒక ఇంటర్వ్యూ ఇస్తే అరే కరెక్ట్ అనిపించింది నాకు. చాలా టఫ్ కమర్షియల్ దాన్ని కూడా మనం హోల్డ్ చేసి అంతమంది మన ఫ్యాన్స్ని హోల్డ్ చేయడం, అది చాలా టఫ్. అది ఇప్పుడు రోషన్ గారి విషయానికి వస్తే ఆయన కొంచెం చైల్డ్ ఆర్టిస్ట్ అంటే ఆయన చైల్డ్ ఆర్టిస్ట్ కాదు, బేసికలీ కొంచెం యంగ్ వర్షనే చూసాం మేము. ఫస్ట్ ఆ నిర్మలా కాన్వెంట్ వల్ల కొంచెం చిన్నపిల్లడు అనే ముద్ర పడింది, తర్వాత పెళ్లి సందడి కూడా యంగ్ యాక్టర్ కదా, దానివల్ల ఆ మైండ్లోనే ఉన్నాం. ఇప్పటివరకు మేము అతన్ని ఒక మంచి కమర్షియల్ ఫార్మేట్లో చూడలేదు, అంత ఇమాజిన్ చేయలేదు. మరి ఏంటి ఇది ఏమన్నా బ్రేక్ చేస్తుందా? ఆయన ఖచ్చితంగా బ్రేక్ చేస్తుంది. నాకు తెలిసి రోషన్ గారు
ఈ సినిమా తర్వాత ఒక మంచి కమర్షియల్ హీరో కూడా అవుతాడు. రేపు పొద్దున ఆయనకు ఒక 2 సినిమాలు వాడని టాలీవుడ్ హృతిక్ రోషన్ ఆల్రెడీ అదే అంటున్నారు. ఎక్స్ మనోడు ఆ ఫైట్లు డ్యాన్స్ ఏమో స్టైలిష్గా ఉన్నాడు అసలు. అదృష్టవంతుడు. మీకే అంటే మీ పర్సనాలిటీ పరంగా మీకేం ఇష్టం అంటే ఒక్కొక్కసారి ఇంత గడ్డం పెంచుకుంటారు, ఒక్కొక్కసారి గడ్డం ఉండదు. అంటే మీ పర్సనల్ మీకు ఒక పర్సనల్ టేస్ట్ ఉంటుంది కదా, ఎలా ఇష్టం? ఏ లుక్ అయితే ఇష్టం? అంటే నాకు ఎక్కువ బియర్డ్తో ఉండడమే నాకు ఇష్టము. ఇప్పుడు ఎందుకు మరి బియర్డ్ తీస్తారు కొంచెం? అంటే ఇప్పుడు మొన్న రీసెంట్ ఛాంపియన్ అయింది ఆ లుక్ అది ఏంటంటే ఓన్లీ ముస్టాచ్ ఉండే మొత్తం తీసింది సరే. ఇప్పుడు సినిమా అయిపోయింది అని చెప్పేసి మళ్ళీ ఇప్పుడు సెమీ బియర్డ్ లో ఉన్నా. ఇప్పుడు ఇంకో సినిమా వచ్చింది, వాళ్ళు ఏంటంటే కొంచెం మళ్ళీ నీకున్నది అంత పెంచుతున్నా. బట్ గడ్డం బాగుంటుంది మీకు, చాలా మంది చెప్పి సీరియస్లీ. అది ఒక రగ్గుడ్ లుక్ కదా బేసికలీ మీ నేచర్ కి గడ్డానికి. అవును, ఒక డిఫరెంట్. అవును చాలా మంది బియర్డ్ తీసేస్తే తీయకు బన్నీ వద్దు మంచిగా అట్లనే మంచిగా ఉంటుంది, ఇట్లా క్యారెక్టర్లు పడతాయి నీకు అని చెప్పి. నా సర్కిల్ ఉన్న వాళ్ళు కూడా చాలా మంది నీకు మంచి నెగిటివ్ రోల్ ఒకటి పడితే బాగుంటుంది అని. సో వాళ్ళు అంటుండారంటే ఆల్మోస్ట్ వాళ్ళ మైండ్లో నేను ఉన్నట్టే. రేపు పొద్దున వాళ్ళు సినిమా తీసి ఏమని ఇస్తే ఖచ్చితంగా నాకు ఇస్తారా, నాకు ఆ నమ్మకం అయితే ఉన్నది. ఎందుకంటే నా పొటెన్షియల్ ఏందో వాళ్ళకి తెలుసు, నేను ఏం చేస్తున్నో తెలుసు. సో వీడు చేయగలుగుతాడు అని చెప్పి బయట ఎప్పుడు మనకు ఛాన్స్ బయట ఎక్కడి ఎవడో వచ్చి మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు మన సర్కిల్ ఉన్న వాళ్ళు చేస్తాడని తెలిసినప్పుడు ఆబ్వియస్లీ ఇస్తారు కదా అంతే. సో ఇప్పటిదాకా ఒక మంచి ఐ మీన్ కమర్షియల్ పరంగా మీరు విజిబిలిటీలోకి రాలేదు కమర్షియల్. బట్ ఒకటైతే నేను విన్నాను, ఒక కమర్షియల్ సినిమాలో 100 కోట్లు రాబట్టిన సినిమాలో మీరు ఒక మంచి పాత్రలో ఉన్నారని చెప్పి తర్వాత అది ఎందుకో మిస్ అయిందని చెప్పి, అంటే అందులో మీరు ఆ టైంలో కాస్ట్ మెంబర్స్లో ఉన్నారు. దసరా అనే మూవీలో మీరు కాస్ట్ మెంబర్స్లో ఉన్నారని చెప్పి విన్నాను నేను అప్పుడు. ఉన్నా మంచి సినిమానే కదా. అదే మీరు అంటే విజిబిలిటీ వచ్చే క్యారెక్టరే అని చెప్పి అన్నారు అప్పుడు. కొంచెం ఎక్కువ రోజులు సెట్స్ లో ఉన్నారు మీరు అని చెప్పి అప్పట్లో అన్నారు. నేను అప్పుడు ఇంటర్వ్యూస్ చేసినప్పుడు ఈవెన్ రవితేజ ఆయన తెలుసు కదా మా తమిళ, నేను అప్పుడు నేను తమిళలో ఉన్నప్పుడు రవితేజ నేను ఇంకొక 4-5 ఉన్నాం, అందరం హీరోకి ఫ్రెండ్స్ క్యారెక్టర్ మంచిగా ఉండే రోల్ కూడా. నేను అందులో కూడా నేను బేసిక్ గా నత్తోని, నేను నత్తిలో మాట్లాడతాను అన్నమాట. సో అది కూడా నాకేమనిపించింది అని అంటే, సో ఫ్రెండ్స్ ఎక్కువ మంది ఉన్నారు కదా, మనల్ని రికగ్నైజ్ చేయాలంటే మనం ఏదో ఒకటి చేయాలి అని చెప్పి నేను పోయి డైరెక్టర్ గారికి అడిగితే, అరే ఇది మంచిగా ఉంది అంటే నేను హోంవర్క్ చేసి మీరు యాడ్ చేసుకున్నాను. నేను హోంవర్క్ చేసి నేను రిక్వెస్ట్ అడిగినా, బ్రో నా దగ్గర ఇట్లా ఉంది, ఇట్లా చేస్తే మనం అవుతుంది అని నేను సెల్ఫ్ మీడ్ వీడియో తీసుకొని నేను అత్తిలేని చేసుకొని చూపిస్తే, అరే ఇది మంచిగా ఉంది మరి నేను చేయమని చెప్పి. ఇక అన్ఫార్చునేట్లీ తెలుసు సీన్లు ఎట్లా మరి. అంటే నేను విన్నది అప్పుడు ఏంటంటే మీరు ఎక్కువ రోజులు సెట్స్ లో ఉన్నారని చెప్పి చేసాం ఆల్మోస్ట్ 70 days దాకా చేసాం. మరి అంటే మీకు తెలుస్తుంది ఎంతవరకు మొత్తం తెలిసిందే కదా, తెలియదు ఇప్పుడు అడగలేదా అసలు ఏంటి అంటే ఇప్పుడు ఉన్నంత వరకు సినిమాలో సీన్లు పెడతారు అంతే కదా. ఇప్పుడు ఎక్స్ట్రా అయితే కట్ అయిపోతుంది కదా. ఇప్పుడు అట్లాంటి పరేషాన్ చాలా సీన్లు ఉన్నాయి, ఇంకా చాలా సీన్లు ఉన్నాయి కానీ లేవు. బట్ ఎవరో మీరు సెంట్రల్ థీమ్ అయిపోవడం వల్ల నీకు ఎందుకు అని అంటే రేపు పొద్దున అవుట్పుట్ బయటకు వచ్చినా ఆడియన్స్ ఎంత ఎంజాయ్ చేస్తున్నారు. సీన్ 2 పోయి సినిమా చెడిపోకుండా ఉండి కరెక్ట్ ప్రాపర్ లైన్ వెళ్తుందని అంటే అనక్షరం ఎక్స్ట్రా కల్చర్ సీన్ వచ్చింది అనుకో బిస్కెట్ అవుతుంది కదా. రేపు మీరే అంటారు కదా మళ్ళీ ఇట్లా తీసిర్రు అట్లా అనకుండా ఉండడానికి అంతే. ఏమన్నా ఈ 24 క్రాఫ్ట్స్లో యాక్టింగ్ కాకుండా వేరే క్రాఫ్ట్ ఏమైనా ఎక్స్ప్లోర్ చేసే ఛాన్స్ ఉందా? నేను ఒక స్టోరీ రాస్తున్నా రైటింగ్లో. నాకు రైటింగ్ అంటే కూడా ఇష్టము. ఫ్యూచర్లో డైరెక్టర్ ఏదామని కూడా ఉన్నది. ఏ జానరస్ తీస్తారంటే మీరు ఫస్ట్ ఒక డైరెక్టర్ అంటే అన్ని జానరస్ ఖచ్చితంగా తీస్తారు, బట్ ముందెళ్ళే జానరా ఏంటి? ఒక క్రైమ్ డ్రామా తీద్దామని. ఓకే, గ్యాంగ్స్టరా? మళ్ళీ గ్యాంగ్స్టర్ కాదు, ఒక క్రైమ్ డ్రామా. నేను అనుకున్న ఒక క్రైమ్ డ్రామా చూసిన ఒక ఊర్లో అదే డ్రామా చేద్దామని చెప్పి. మీ కాస్టింగ్ ఎలా ఉంటుంది? ఒకవేళ మీకు మీ డ్రీమ్ దగ్గరకు వచ్చింది అనుకోండి, మీకు ఒక ప్రొడ్యూసర్ దొరికారు, ఐ మీన్ కాస్టింగ్ స్టార్ట్ చేస్తున్నారు, ఎలా ఉంటుంది మీ కాస్టింగ్? మంచి ప్రొడ్యూసర్ ఉండి మంచి బడ్జెట్ వస్తే మంచి యాక్టర్స్ని హైర్ చేసుకో అంటే. కాకపోతే ఏంటంటే వెరీ ఫస్ట్ నేను ఒకవేళ తీస్తాం అనుకుంటా సినిమా, నేను డైరెక్షన్ చేస్తే నా చుట్టుపక్కల ఉన్న దోస్తులు చాలా మంది ఉన్నారు, మంచి యాక్టర్స్ ఉన్నారు. కంటెంట్ స్ట్రాంగ్ ఉంటే యాక్టర్స్ ఎవరున్నా వెళ్ళిపోతుంది కదా. సో నా చుట్టుపక్కల ఫ్రెండ్స్తోని మంచి సినిమా ఇద్దామని ఫస్ట్ నా ఆలోచన. సూపర్.
సో ఇప్పుడు యంగ్ ఆస్పైరింగ్ యాక్టర్స్ ఉంటారు చాలా మంది, ఇండస్ట్రీలోకి వద్దామని చెప్పి ఉన్న వాళ్ళు చాలా మంది ఉంటారు, ఇంకా అసలు ఫీల్డ్ గురించి ఏం తెలియదు. వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్ ఏంటి? సజెషన్ ఏం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ గివ్ అప్ ఇవ్వకండి, గివ్ అప్ ఇవ్వద్దు. ఒక పని మొదలు పెట్టినాం, ఖచ్చితంగా ట్రై చేయండి. నాకు ఛాన్సులు రావట్లేదు, నాకు ఇది అవుతలేదు ఇది అంటే లోపం మన దగ్గర ఏదైనా ఉన్నది కావచ్చు, అది మీరు రెక్టిఫై చేసుకోండి, చూసుకోండి ఎందుకు రావట్లేదు. ఇప్పుడు నేను డిఫరెంట్గా ట్రై చేసిన, ఏంది నాకు ఛాన్స్లు ఎందుకు వస్తాయి అంటే ఫోటోలు ఇస్తే మనకు తెలియదు. అట్లీస్ట్ నేను సెల్ఫ్ మేడ్ వీడియోస్ తీసుకున్నా, అన్నీ చేసుకున్న తర్వాత అట్లా అప్రోచ్ అయినా, అట్లా మెల్లమెల్ల ఛాన్స్లు వచ్చినాయి. అట్లా మనల్ని ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు నీకు యాక్చువల్లీ సోషల్ మీడియా ఇట్లా ఇట్లా వైడ్ అయిపోయింది, ఇట్లా ఫుల్. ఇన్స్టాగ్రామ్లో రీల్ చేసిన వాళ్ళు నేను ఎవరో ఒకరు పిలుస్తారు. సో అది క్వాలిటీ వర్కింగ్ చేసినాం అనుకో టక్ మనసు, బట్ గివ్ అప్ మాత్రం ఇవ్వకండి. మీరు ఎంత యాక్టివ్ ఉంటారు ఇప్పుడు ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్? నేను ఇంత చెప్తా కదా, అసలు ఓపెన్ అయ్యాను నేను ఇన్స్టాగ్రామ్ ఎప్పుడో ఒకసారి ఓపెన్ చేసి గట్టి కొడితే నాకు 500 మంది ఫాలోవర్స్ లేదు. అదే ఇప్పుడు అంటే నేను అందుకే అడిగాను ఎంత యాక్టివ్ ఉంటారు మీరు అని చెప్పి. అంటే బేసికలీ అంటే కొంతమంది బ్యాగేజ్ ఏంటంటే కొంచెం ఈ సోషల్ మీడియా కంటే ముందు నుంచి చూసిన వాళ్ళకి సోషల్ మీడియాలో అంత ఇంక్లూడ్ అవ్వలేము, కొంచెం అదేదో కొంచెం ఉండిపోయింది. ఆ బ్యాగేజ్ ఏంటో తెలియదు కానీ నాకు కూడా కెమెరా ముందు యాక్టింగ్ చేయమంటే చూసిన ఇట్లా రీల్స్ దానికి అట్లా డబ్బు చెప్పి అది కూడా ఒక టఫే, అది కూడా ఒక ఆర్టే, కానీ మనకు అది రాదు. ఏమన్నా అంటే జస్ట్ పర్సనల్ ఒపీనియన్ అడుగుతున్నాను, మిక్స్డ్ ఒపీనియన్ ఉంది దీని మీద, మిక్స్డ్ ఒక్కొక్కరితో ఒక్కొక్క వ్యూ ఉంది. సోషల్ మీడియా అనేది కొంతమందికి సులువు చేసింది అనేది ఒక యాంగిల్, పాడు చేసింది కొంచెం సిస్టమ్ని కొంచెం డిస్టర్బ్ చేసింది. పాడు చేయడం అని కాదు కానీ డిస్టర్బ్ చేసింది అని చెప్పి. అంటే ఎలా అంటారు, గుడ్ కాకుండా బ్యాడ్ కూడా చాలా వెళ్తుంది కదా, సో అట్లా ఆ పరంగా డిస్టర్బ్ చేసింది. సినిమా ఇండస్ట్రీని అడుగుతున్నాను నేను. సినిమా ఇండస్ట్రీ అని అంటే ఈ మధ్య ఎట్లుందనంటే అందరూ అనట్లేదు, కొంతమంది ఏంటంటే ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ ఎంతమంది ఉన్నారు అని తీసుకున్నాం అని చెప్పి అట్లా తీసుకుంటాం. సో అప్పుడు అట్లా అయినప్పుడు ఏంటంటే ఇప్పుడు మేము ఇట్లా నాలాంటి యాక్టర్స్ కానీ ఇప్పుడు బర్డింగ్ యాక్టర్స్ కానీ వాళ్ళు ఒక ఆఫీస్ తెలుసుకొని అక్కడికి వెళ్ళి మేము దాని క్యారెక్టర్కి ఒక ఆడిషన్ ఇచ్చి ఇవన్నీ మనకి అది రాలేకపోతుంది. బట్ వీడు ఇంత చేసి లాస్ట్కి వాళ్ళు వచ్చేసరికి అయిపోతుంది. వాళ్ళని తీసుకున్నా కూడా నాకు ఇబ్బంది ఏం లేదు, వాళ్ళని తీసుకొని మంచి యాక్టింగ్ చేస్తే ఎవరైతే కొంతమంది చెయ్యి రావట్లేదు, అట్లాంటప్పుడు వీళ్ళంతా కట్ అవుతుంది కదా. కరెక్ట్, వీళ్ళకి వచ్చే అవకాశాలు కూడా పోతున్నాయి కదా. నేను కూడా కరెక్ట్గా ఇది విన్నా. అంటే ఒక క్వాలిటీ యాక్టర్ని తీసుకుంటే తర్వాత కావాలంటే ప్రమోషన్ అదే ఇన్స్టాగ్రామ్తో చేయించుకోవచ్చు. వాళ్ళకే ఒక 25,000 ఎంత ఇచ్చి రీల్స్ చేయించుకోవడం, సంథింగ్ ఏదో ఒక పర్టికులర్ క్యాష్ ఇచ్చి వాళ్ళ డిమాండ్కి తగ్గట్టు ఇచ్చి చేయించుకోవచ్చు. లేదు వాళ్ళే తీసుకుంటే వాళ్ళే ప్రమోట్ చేస్తారు అనే మైండ్ సెట్ అనేది కొంచెం రాంగ్ అనేది చాలా మంది దగ్గర ఉన్న ఒపీనియన్ అనమాట. నేను అసలు ఇట్లా ఈ ఆఫీస్కి వెళ్ళి స్ట్రగుల్ యాక్టర్స్, ఎందుకంటే నేను కూడా చూసినా కదా, అసలు అది నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. కొన్ని ఆఫీస్లో పోతే కనీసం అంటే రానియరు, ఇంటర్వ్యూ అన్నారు వాళ్ళు అంటే వాళ్ళ పనుల్లో వాళ్ళకు ఉంటాయి, కొందరు రానియరు, కొందరు ఆడిషన్ కూడా లైక్ అంటే ఇప్పుడు యాజ్ అన్ యాక్టర్ బాధ ఏంటంటే అట్లీస్ట్ ఒక ఆడిషన్ తీసుకొని మనం కెమెరా పెడితే మనం ప్రూవ్ చేసుకోగలిగితే మనకు ఒక క్యారెక్టర్ వస్తుంది కావచ్చు. రేపు ఆ సినిమా నుంచి ఒక సీన్ ఉన్న ఒక సీన్లో డైలాగ్ వచ్చినా కూడా దాని నుంచి ఇంకో సినిమా పడుతుంది కావచ్చు. సో ఇట్లా చూసిండే కొంతమంది అందరూ అనట్లేదు, ఇది కూడా కొన్ని ఆఫీస్లో పోతే ఏంటంటే అట్లీస్ట్ అసలు యాక్టర్ అని కూడా వాళ్ళు కేర్ చేయరు. ర్యాండమ్ అని చెప్పి మెట్ల దగ్గర చేయి ఆడిషన్, యాక్టర్ కదా పాపం వాడు ఆర్టిస్ట్ వచ్చి నువ్వు చిన్న రెస్పెక్ట్ ఇచ్చి ఏం లేదు ఏమైనా చేసినావా ఇప్పుడు ఏం చేస్తావా సరే అని మాట్లాడలేదు. అంటే వాళ్ళకు ఉండే టెన్షన్స్ వాళ్ళకు ఉంటాయి, మరి ఆ టెన్షన్స్ వల్ల అట్లా వాళ్ళు అట్లా ఉంటారా, లేకపోతే కొందరు ఇట్లా రియల్ ప్రొఫైల్ తెలుసుకున్నా అట్లీస్ట్ ప్రొఫైల్ తెలుసుకొని నువ్వు ఏదన్నా చేస్తే బాగుంటుంది కదా నాకు. ఓకే, మళ్ళీ మనం పాజిటివిటీలోకి వెళ్ళి ఎండ్ చేద్దాం. సో మీకు అదే అంటే కొంచెం కష్టాలు విని నాకు కూడా కొంచెం హృదయం చలించింది, కొంతమంది గుర్తొచ్చి పాపం వాళ్ళ కష్టాలు ఎంత బాధపడుతున్నారు ఈ సోషల్ మీడియా అని బాధ వచ్చింది. బట్ పాజిటివ్గా ఆలోచిద్దాం ఇప్పుడు, కొంచెం ఆనందపడాలని. మీకు ఐ మీన్ ఒక ఫ్యాన్ ఎన్కౌంటర్ ఏదో ఒకటి జరిగే ఉంటుంది, అంటే మిమ్మల్ని బాగా గుర్తించి, లేదంటే మీ రిలేటివ్స్లోనే ఎవరో దూరం వాళ్ళు మీరు ఎక్కడికైనా ఫంక్షన్కి వెళ్ళినప్పుడు వెంటపడి మిమ్మల్ని కొంచెం ఆరాధిస్తారు, ఐ మీన్ ప్రైజ్ చేస్తూ ఉంటారు, ఒక వర్ణన మీ యాక్టింగ్ గురించి, అబ్బా ఏం చేసి అలాంటి ఒక మూమెంట్ షేర్ చేసుకోండి. అవును ఉంది, యాక్చువల్లీ నా ఫ్రెండే వాడు, నా 10th ఫ్రెండ్.
వాడు నేను సినిమాలో పోతున్నప్పుడు వాడు చూసిండు 2-3 years అవుతుంది 4 years అవుతుంది స్ట్రగుల్ అవుతుంది వీడు ఏదైతే అరే నీతో కాదురా సపరేట్గా వచ్చే నువ్వు అంటే నేను అనుకుంటుండే అట్లీస్ట్ నువ్వు నన్ను ఎంకరేజ్ చేయకున్నా పర్లేదు కానీ డిస్కరేజ్ చేయకు నువ్వు నాకు అనిపిస్తుండే నీతో కాదురా ఎందుకురా నీకు యాక్టింగ్ రాదు ఇట్లా అని మాట్లాడుతుండే నేను కామ్ ఉన్నా ఎందుకు మన టైం రావాలి మన టైం వచ్చినప్పుడు వానికే తెలుస్తుంది వాడు అనడానికి రీజన్ ఏంటంటే అప్పటికి 3-4 years వేస్ట్ అయిపోతుంది వాడు ఆ ఉద్దేశ ప్రకారంగా అన్నాడు కావచ్చు మరి అది కూడా ఒక కేర్ లెక్కేసుకుంటే తర్వాత సినిమా రిలీజ్ అయినాక వాడు ఊరికి పిలిపించుకో ఈ నా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో అందరూ పిలిచి నా ఫ్రెండ్ నేను వీడిని ఆ రోజు ఇట్లా డిస్కరేజ్ చేసిన బట్ వీడు వదలకుండా గివప్ ఇవ్వకుండా వీడు సినిమా చేసిండు ఇలా థియేటర్లో వాడు మా ఊర్లో థియేటర్లో సినిమాలో వాడు అక్కడ వాళ్ళకి చూపించింది వాడు ఏం సినిమా టైం కిరాక్ పార్టీ ఫస్ట్ సినిమా అన్ని మా ఊర్లో కూడా రిలీజ్ అయింది నా ఉన్న కొద్దిసేపు ఉన్నప్పుడు సెకండ్ హాఫ్ లో మంచి రోల్ నాది చాలా వెరీ గుడ్ రోల్ సో అది నాకు లైక్ ఓకే వాడు అన్నందుకు మనం నెగిటివ్గా తీసుకోకుండా వాడిని కూడా నెగిటివ్గా తీసుకోకుండా పాపం వానికి తెలియదు నెగిటివ్ తీసుకోకుండా దాన్ని పాజిటివ్గా అనుకొని చూపించిన వాడి నా ఫ్రెండ్ నా ఇప్పుడు కూడా చెప్తున్నాడు సూపర్ 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 ఇది కదా కావాల్సింది పైసా అంటే ఎక్కడ లేని ఆనందం ఎలాంటప్పుడు వస్తూ ఉంటుంది మనం సమాధానం ఇవ్వకుండా మన సక్సెస్ సమాధానం అందుకే కామ్ ఉండాలి సూపర్ 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 సైలెంట్ స్పీక్స్ అంటారు మీరు ఇందాక ఇప్పుడు జెర్సీ మూమెంట్ లాంటిది ఒకటి ఇచ్చారనమాట ఎండింగ్ లో సూపర్ అండి సూపర్ ఐ విష్ యూ ఆల్ సక్సెస్ మీరు ఖచ్చితంగా మంచి రోల్ చేసి మళ్ళీ మమ్మల్ని మా ఇంటర్వ్యూ కాదనుకుంటే మళ్ళీ రావాలని కోరుకుంటున్నాం తప్పకుండా ఈసారి కొంచెం పెద్దగా ఇద్దాం మంచిగా పెద్ద సినిమా హిట్ సినిమా వచ్చినాక ఇద్దాం అప్పుడు ఇంత న్యాచురల్ గా వద్దు కొంచెం ఫార్మల్ గా మనం కమర్షియల్ గా మాట్లాడుకుంటాం నేను కూడా సో హౌస్ యువర్ ఫీలింగ్ ఇట్స్ ఫెంటాస్టిక్ అండ్ ఐఎమ్ డూయింగ్ రైట్ నౌ ఐఎమ్ డూయింగ్ దిస్ కైండ్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఇట్లా చాలా ఫార్మల్ గా ఇద్దాం అంతే మనకు సెట్ కదా చెప్పు ఏంది ఇప్పుడు అని చెప్పి ఇట్లా ఉండాలి మనది ఓకే థ్యాంక్ యూ సో మచ్ అన్న థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ valuable time. I wish you all success. Thanks for inviting me. Thank you. Thank you, iDream. Thanks for inviting me. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళానంటే కొట్టి పడేస్తారు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి అది నిజం కదా దాంట్లో ధైర్యం ఏంటి ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను రష్మిక గారిది మీది ఒకే ఊరు అంటే కదా నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా తిట్టేద్దామండి నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్